మనం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నా అందులో ప్రాజెక్ట్ గురించి చెప్పేటప్పుడు ముందుగా జనరల్ విషయాలు పర్యావరణం గురించిన విషయాలే చెప్తాను, తర్వాత యాక్చువల్ ప్రాజెక్ట్ గురించి చెప్తాను. ఇది ఈ ప్రాజెక్ట్ కి PTF ఈ ప్రాజెక్ట్ నుంచి పాయిజన్ ఆఫ్ ద సెంచురీ అనే ఒకటి మాట వచ్చింది. ఎందుకంటే అది చేసిన విధ్వంసం మొత్తం PTFE అనేది ఒక అమెరికాలో మాత్రమే ఉత్పత్తి అయింది. మొట్టమొదట 1939లో ఒక అక్కడ యంగ్ ఇంజనీర్ ఒక ఆయన ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అడుగున ఒక రెసిడ్యూ లాగా ఉంటే అది ఏంటి అని చూస్తే అది టెఫ్లాన్ PTFE అని అర్థమైంది. అప్పుడు మొట్టమొదటిలో దాన్ని మొదటి అణుబాంబు తయారు చేయడానికి అవసరమైనటువంటి వేరే వాటిలో దీన్ని వాడారు. అందుకని అది చాలా సీక్రెట్ గా ఉండిపోయింది. కానీ డ్యూపాంట్ కంపెనీకి అది పేటెంటెడ్ అనమాట. ఒకసారి అణుబాంబు అయిపోయి రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత డ్యూపాంట్ వాడు దాని ఉత్పత్తి ప్రారంభించడానికి ఫ్యాక్టరీ కట్టారు. అంటే దాదాపు 1950 నుంచి ఆ ప్రాంతం నుంచి ఉత్పత్తి చేస్తున్నాడు. వాడు ప్రతి ఏటా $1 బిలియన్ లాభం సంపాదించాడు ఆ ప్రాజెక్టు మీద. $1 బిలియన్ ఇప్పటి వరకు $50 బిలియన్ పైగా దాని మీద సంపాదించాడు. ఆ సంపాదించిన క్రమంలో వాళ్ళు చేసిన విధ్వంసం కనపడకుండా చేసింది. మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు, కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులుగా ఉన్నప్పుడు డ్యూపాంట్ కంపెనీ అంటే ప్రపంచంలో గొప్ప కంపెనీ. అందులో ఉద్యోగం చేయడం అంటే కెమికల్ ఇంజనీర్స్ కి అది ఒక అచీవ్మెంట్ అన్నట్టుగా ఉండేది అనమాట. ఇంప్రెషన్ అలా ఉండేది. చాలా ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీ కెమికల్స్ లో అని. కానీ వాళ్ళు అందరికంటే దిగజారిన కంపెనీ అని బయట పెట్టిన ఆయన ఒక రైతు. దీని వెనక రైతు కథ కూడా ఉంది, తర్వాత నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ శతాబ్దపు విషయం అనే మాట ఆ జరిగిన విధ్వంసం నుంచి పుట్టుకొచ్చినటువంటి మాట అది. నెక్స్ట్ ఇది మన అందరూ డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు. మహాత్మా గాంధీకి డెవలప్మెంట్ అంటే ఏంటో తెలీదా? ఆయన ఏమన్నాడు? పాశ్చాత్య దేశాల పద్ధతిలో పారిశ్రామికీకరణ అవలంబించి ప్రపంచాన్ని. ఇది ఎందుకు ఎట్లా అవుతుందో నాకు అర్థం కాలేదు. నేను పిక్చర్ మోడ్ లో తెచ్చానంటే బొమ్మలాగా వస్తుంది అనమాట. మీరు పిక్చర్ కొట్టారా, రెండోది కొట్టారా? చూడండి, పిక్చర్ బొమ్మలాగా వెనక్కి వెళ్ళండి. మీరు ఒకసారి ఇది క్లోజ్ చేయండి. అది క్లోజ్ చేసి మళ్ళీ దానికి వెళ్ళండి, డైరెక్టర్కి వెళ్ళండి. ఇట్లా రాకూడదు, చాలా నీట్ గా వస్తుంది బొమ్మ. ఇట్లా ఇదంతా కూడా మామూలు ఫాంట్ మారిపోయింది, ఇదంతా మారిపోయింది. అందుకని ఇట్లా మారుతుంది అని చెప్పి నేను పిక్చర్ ఫార్మాట్ లో తీసుకొచ్చాను. నేను వేరే ఫైల్ ఇది బయటకు వచ్చేయండి. ఎగ్జిట్ ఫ్రమ్ దిస్, ఎగ్జిట్ ఫ్రమ్ అయ్యో అన్ని అన్ని వచ్చింది ఇంకెన్ని క్లోజ్ చేసేయండి. దాన్ని పైన క్లోజ్ చేసేయండి. కర్నూలు కూడా చూడండి. కొట్టారు కదా, కర్నూలు కొట్టండి ఒకసారి. కర్నూలు అది మారుతుంది, కర్నూలు కాదు. కరెక్ట్, పిక్ అనేది కరెక్ట్. కొట్టండి. ఇందులో మారిపోతుంది. ఒకసారి కర్నూలు కూడా చెక్ చేయాలి సార్. కర్నూలు కూడా చెక్ చేయాలి సార్. మారిపోయింది. అదే దానికి అది రెండోది చూడండి. అది 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 కూడా అది రాదు. ఇది రాకపోతే అది రాదు. ఒకసారి కర్నూలు కొట్టండి. ఇది వస్తుంది రాదు. ఇది అంతే వస్తుంది. అయ్యో పిక్చర్ ఫార్మాట్ కూడా ఇది వేరే ఓల్డ్ సిస్టమ్. పవర్ పాయింట్ 2010 అయ్యేసరికి దీనిలో ఆ ఫెసిలిటీ లేదనుకుంటాను, మారిపోయింది. అది సరే, ఆ పిక్చరే కొట్టండి. అదే కొట్టి ఓపెన్ చేయండి. ఓకే, షో చేయండి. షో మోడ్ లో పెట్టండి. ఓకే, అది కాదు. ఓకే అనండి సార్. ఓకే, నెక్స్ట్ అదే మహాత్మా గాంధీకి తెలియదా అభివృద్ధి అంటే ఏంటో? ఆయన ఏం చెప్పాడు? ఆయన్ని స్వాతంత్రం వచ్చిన కొత్తలో అడిగారు, ఏంటి భారతదేశం ఎటువైపు అడుగు వేస్తుందని. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, పాశ్చాత్య దేశాలు వాటి పారిశ్రామికీకరణ మేము అనుసరించుకున్నాం, అట్లాంటి వాళ్ళలాగా మాది భారతదేశం కూడా ఆర్థిక దోపిడీ మొదలు పెడితే ఈ ప్రపంచంలో ఒక గడ్డి పరుగు కూడా మిగలకుండా అవుతుంది. ఒక
బ్రిటిష్ ప్రభుత్వానికి సగం ప్రపంచం యొక్క వనరులన్నీ దోచుకున్నది. అది ప్రపంచంలో ఆక్రమించి అది వాళ్ళకి చాలలేదు. ఆ 3 కోట్ల మంది ఉండేవాళ్ళు, 33 కోట్ల మంది భారతీయులు ఉండేవాళ్ళు. అప్పుడు 33 కోట్ల మందికి సగం ప్రపంచ వనరులు కావాల్సి వస్తే 33 కోట్ల మంది ప్రజలకి ఎన్ని ప్రపంచాల వనరులు కావాలి? అది ఎలా సాధ్యం అవుతుంది? భౌతికంగా సాధ్యం కాని పని కదా ఇది, ఎలాగో అని చెప్పి ఆయన అప్పుడే ప్రశ్నించాడు. బ్రిటన్ తన సంపద సాధించడానికి ఇన్ని వనరులు వాడుకుంది అని చెప్పి ఆయనకు అర్థమైంది. మన వాళ్ళకి ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎవరికి అర్థం కావట్లా. మనకంటూ అసలు మన దేశానికి నిజమైనటువంటి స్వతంత్రమైనటువంటి ఆర్థిక విధానం ఏదైనా ఉందా? మనం చేస్తున్నది కంపెనీ ప్రపంచ బ్యాంకుని పాశ్చాత్య విధానాలని అనుకరించడం తప్ప మన దేశానికి మన ప్రజలకి అనువైనటువంటి విధానం ఏదైనా ఉందా? లేదు. నథింగ్. ఒరిజినల్ ఏమి లేదు. ఒరిజినల్ పొలిటికల్ థింకింగే లేదు, విధానమే లేదు. అక్కడ మనకు కష్టం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఐన్స్టీన్ మహాశయుడు గురించి మీ అందరికీ తెలుసు. ఆయన ఏం చెప్పాడంటే ప్రపంచం ప్రమాదకరమైన చోటు అయిందంటే దుర్మార్గుల వల్ల కాదు, మనలాంటి మంచి వాళ్ళ వల్లే. ఎందుకంటే మనం దేని గురించి మాట్లాడు, చాలా చాలా మౌనంగా ఉండి చాలా బుద్ధిమంతుల్లాగా ఉంటాం కనుక ఈ ప్రపంచం ఎట్లయినా పోతా ఉంటుంది, దాని ఇష్టం వచ్చినట్టు అది చేస్తూ ఉంటుంది. తర్వాత ఈయన మౌనం ద్రోహం అన్నాడు మార్టిన్ లూథర్ కింగ్. ఈయన ఎందుకు అన్నాడంటే ఆ మాట, ఇప్పుడు మన దేశంలో ఏదైనా యుద్ధం చేస్తుంటే మనం ఎందుకు యుద్ధం చేయాలని మనం మాట్లాడితే మనందరం దేశద్రోహులం అయిపోతాం. వేరే దేశాల్లో యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధం వద్దని చెప్పి ప్రొటెస్టులు చేస్తారు రోడ్ల మీద, వాళ్ళందరూ దేశద్రోహులా? వియత్నాం యుద్ధం జరుగుతున్నప్పుడు ఇది అన్యాయమైన యుద్ధం అని చెప్పి విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు, సిటిజన్స్ ప్రొటెస్ట్ చేశారు, రోడ్లు ఎక్కారు. మొన్న ఇరాక్ యుద్ధం జరుగుతున్నప్పుడు లండన్ లో 1 మిలియన్ ప్రజలు పెద్ద ఊరేగింపు చేశారు, ఇరాక్ లో యుద్ధం ఎందుకు చేయాలని చెప్పి. అలాంటిది మన దగ్గర ఆయన వియత్నాంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన చానాళ్ళు మాట్లాడలేదు దాని గురించి. ఒక దశ వచ్చిన తర్వాత ఇక మౌనం వహించకూడదు, ఖచ్చితంగా మనం మౌనం వహించడం అంటే ద్రోహం చేయటమే, ఖచ్చితంగా మాట్లాడాలి అని చెప్పి ఆయన చెప్పాడు. మన జీవితానికి ముగింపు ప్రారంభం అవుతుంది మనం మౌనం వహించామంటే అని అన్నారు. నెక్స్ట్ ఇదంతా ఏంటో మారిపోయి అయిపోయింది. ఇది ఏన్షియంట్ విజ్డమ్ అంటే మన ఆదిమ జాతుల వాళ్ళు ప్రపంచాన్ని ఎలా చూశారు. మనం ఇవాళ ప్రపంచాన్ని మన వనరుగా చూసుకుంటున్నాం. దాని నుంచి నా విలాసవంతమైన జీవితానికి ఈ భూమి ఎలా పనికొస్తుంది అనే దృష్టితో చూస్తున్నాం కానీ భూమిని ఒక తల్లిలాగా చూడటం లేదు, నాకు ప్రాణం పోసిన అమ్మలాగా చూడటం లేదు, అది ఒక వనరులాగా చూస్తున్నాం. ఇది చూసే దానివల్ల మనిషి వాళ్ళు ఏమన్నారంటే నేల మనకి చెందదు, మనమే నేలకు చెందుతాం. మనిషి జీవ ప్రపంచాన్ని నేయలేదు, తానందులో ఒక దారం మాత్రమే. జీవ ప్రపంచానికి అతడేమి చేసినా తనకి తానే చేసుకున్నట్లు మనం చేస్తున్న ఇవన్నీ కూడా మనమే హాని చేసుకుంటున్నాం. అందుకనే ఇవాళ ఏమంటున్నారంటే మానవ జాతి మొత్తం కూడా మూకుమ్మడి ఆత్మహత్య వైపు ప్రయాణిస్తోంది అన్న. మూకుమ్మడి ఆత్మహత్య, అంతకంటే ఇంకొక ఇదే లేదు. నీ పడకను మలినం చేసుకుంటే ఒక రాత్రి ఆ మాలిన్యమే నీకు ఊపిరాడకుండా చేస్తుంది. నెక్స్ట్ ఇది అసలు మన జీవులకిను ప్రకృతికి ఉన్న సంబంధం. భూమి ఏర్పడినప్పుడు భూమి చుట్టూ ఓన్లీ బొగ్గుపులుసు వాయువే ఉంది, కార్బన్ డైఆక్సైడే ఉంది, ప్రాణవాయువు లేదు. భూమి చుట్టూ క్లైమేట్ అనేది లేదు, వాతావరణం అనేది లేదు. ఆ వాతావరణం అంతా కూడా జీవించడానికి పనికిలాంటి లేదు. ఇది ఆర్గాన్ ఉండేది, నత్రజని ఉండేది. కానీ ఒక్కసారి సముద్రం నీటి మీద, అప్పుడు సముద్రాలు కూడా లేవు భూమి ఏర్పడినప్పుడు, సముద్రాలు అనేవి లేవు. భూమి చుట్టూ ఒక నీటి పొర ఉండేది. ఆ నీటి పొర ఏర్పడే ముందు భూమి మండే గోళం కనుక భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా మండిపోయి ఆక్సిజన్ అంతా కూడా నీళ్లుగా మారిపోయింది, వివిధ ఆక్సైడ్లుగా మారిపోయింది, మెటల్ ఆక్సైడ్స్ గా వాటిగా మారిపోయింది. మారిపోయిన తర్వాత భూమి చుట్టూ దాని ఏమంటారు గురుత్వాకర్షణ శక్తి పరిధిలో ఉన్నటువంటి నీరైతే ఏదైతే ఉందో, నీటి ఆవిరి ఉందో, అది భూమి చల్లబడిన తర్వాత 100 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత భూమికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ నీరంతా కూడా ఆవిరంతా కూడా నీరుగా మారింది. ఆ నీరుగా మారే క్రమంలో వేల సంవత్సరాల పాటు నిరంతరంగా భూమి మీద వాన కురిసింది. అప్పుడు విపరీతంగా పిడుగులు ఎలక్ట్రికల్ యాక్టివిటీ అన్నమాట. మేఘాలు ఉన్నప్పుడు మేఘాల్లో నుంచి ఏమొస్తుంది, ఎలక్ట్రికల్ యాక్టివిటీ వస్తుంది, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ.
ఆ పిడుగులో దాంతోనే ఏమైందంటే కొన్ని రసాయనాలు కూడా ఏర్పడినాయి ఆ విపరీతమైనటువంటి యాక్టివిటీ వల్ల. ఆ రసాయనాలు కొన్ని ఆ నీటి పొర మీద చేరినప్పుడు వాటి నుంచి జీవులకి మొదటికి అవసరమైనటువంటి జీవ పదార్థాలు ఏర్పడినాయి. ఎమినో యాసిడ్స్ కావలసినటువంటి జీవ పదార్థాలు ఏర్పడి మొట్టమొదట ఏకకణ జీవుల కంటే పూర్వీకులైనటువంటి ప్రొకారియేట్స్, యుకారియేట్స్ అని అటువంటివి వచ్చినాయి. వాటిల్లో అవి బతకటం కోసం, పునరుత్పత్తి కోసం అవి సూర్యుడి నుంచి శక్తిని గ్రహించే శక్తి ఆ కెమికల్కి వచ్చింది. అది దాని నుంచే ఫోటోసింథసిస్ వచ్చింది, కిరణజన్య సంయోగ క్రియ. ఆ కిరణజన్య సంయోగ క్రియ నుంచే మనకి మొట్టమొదటిసారిగా ఆక్సిజన్ మళ్లీ పుట్టడం ప్రారంభించింది. ఆ జీవులు నిరంతరంగా 3.8 కోట్ల సంవత్సరాల పాటు శ్రమించి గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా మార్చి తీసుకొచ్చిన తర్వాత మనకి కేవలం 10,000 సంవత్సరాల క్రితం మాత్రమే ఒక నాగరిక సమాజాన్ని ఏర్పరచుకునే అవకాశం కలిగింది. మనకి 21% ఆక్సిజన్ వచ్చింది. భూమి మీద ఒక ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు స్థిరంగా ఏర్పడినాయి, ఒక స్టేబుల్ క్లైమేట్ వచ్చింది. ఈ జూన్ అంటే వాన కురుస్తుంది, మే అంటే ఎండలు ఉంటాయి, అంటే ఒక క్రమంగా ఒక సీజన్స్ అనేవి ఏర్పడిన తర్వాత మనిషి ఒక చోట స్థిర నివాసం ఏర్పరచుకోగలిగాడు, వ్యవసాయం చేసుకోగలిగాడు. తర్వాత ఒక వ్యవసాయం ఏర్పడిన దగ్గర నుంచి దాని నుంచి వచ్చిన దుష్పరిణామాలు వేరే ఉన్నాయి. ఒక సొంత ఆస్తి అనేది వచ్చింది. సొంత ఆస్తి వచ్చిన తర్వాత యుద్ధాలు వచ్చినాయి, ట్రబుల్స్ వచ్చినాయి, బానిసత్వం వచ్చింది. దాని నుంచి వచ్చిన కష్టాలు దానికి ఉన్నాయి. ఎందుకు ఒక శాస్త్రవేత్త ఏం చెప్తాడంటే వ్యవసాయం అనేది నాగలితోనే ఎక్కువ విధ్వంసం జరిగింది అంటారు. కత్తి కంటే నాగలితో ఎక్కువ విధ్వంసం జరిగిందని చెప్తారు ఒక మట్టి శాస్త్రవేత్త ఆయన. నెక్స్ట్ అండి, అయితే అప్పుడు ఏర్పడిన తర్వాత ఏకకణ జీవుల నుంచి పరిణామ క్రమంలో, జీవ పరిణామ క్రమంలో మనం వచ్చాం. ఇక మతం అనేది నా విశ్వాసాలు వచ్చిన తర్వాత మనిషిని జీవ పరిణామాన్ని అంగీకరించినటువంటి పరిస్థితులు వచ్చేసినాయి కదా మనకి. ఇవాళ జీవ పరిణామం గురించి మాట్లాడితే వాళ్ళు యాంటీ సైన్స్ అయిపోయారు ఇప్పుడు ఇవాళ అట్లా. తర్వాత పర్యావరణం అంటే మనతో సహా పర్యావరణంలో మనం భాగం, కానీ మనమే నాశనం చేసుకుంటున్నాం. పర్యావరణంలో మన భాగం అనే గుర్తింపు మన సమాజంలో ఎక్కడుంది? మన దేశంలో ఇవాళ పర్యావరణం గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఏం మాట్లాడతారంటే రాజకీయంగా అంగీకారమైనటువంటి విషయాలు మాత్రమే మాట్లాడతారు. ప్రభుత్వాలకి ఏది అంగీకారం? కాలుష్యమా, 4 చెట్లు పెడతాం కాలుష్యం తగ్గిపోద్ది. అబ్బా, ప్రభుత్వానికి చాలా హ్యాపీ. ఎందుకంటే ఈ వేరే ఏమీ చట్టాలు తీయని అవసరం లేదు, ఏమి వేటిని ఆపడానికి చర్యలు తీసుకునే అవసరం లేదు కదా. అసలు చెట్లతో కాలుష్యం ఆగుతుందా? అది ఎవడు ప్రశ్నించడు. చెట్టు కూడా ఒక జీవి, మనకు హాని చేసేది చెట్టుకి ఎందుకు హాని చేయదు? అది ఎవరికి అర్థం కాదు. అది చెట్టు మనం చెట్లు కాలుష్యాన్ని ఎట్లా ఆపుతాయి? రసాయన కాలుష్యాన్ని ఎట్లా ఆపుతాయి? మీకు వైశాఖలో స్టైరిన్ ప్రమాదం జరిగింది, మీ అందరికి గుర్తుంది కదా. 2020 మేలో జరిగింది, మే 7వ తారీఖున జరిగింది. ఏమైంది అప్పుడు? స్టైరిన్ విడుదలైనప్పుడు అక్కడ ఉన్న చెట్లు ఆకులన్నీ మాడిపోయినాయి చెట్ల ఆకులన్నీ. మరి అది కాలుష్యాన్ని తొలగించాలి కదా, చెట్ల ఆకులు ఎందుకు తీయలేదు? మన దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ 2-3 యూనివర్సిటీలోని విశాఖలో ఒక్క సైంటిస్ట్ కూడా ఆ ఇష్యూ స్టడీ చేయాలనే బుద్ధి కలగలేదు. ఒక్క సైంటిస్ట్ కూడా ఉద్యోగం చేసుకోవడం, జీతం తీసుకోవటమే కానీ ప్రజలకు పనికి వచ్చే సైన్స్ చేద్దామనే ఆలోచన మన సమాజంలో లేకుండా పోయింది. ఇంతవరకు అంత గొప్ప అవకాశం ఎవరికి రాలేదు ప్రపంచంలో. అత్యధికంగా స్టైరిన్ గాలిలో ఉన్నది చాలా స్వల్ప ప్రమాణంలో కెనడాలో ఒక జరిగింది. ఇక్కడ బోల్డ్ పర్సంటేజీల్లో వచ్చింది. అయినా కూడా ఎవడో అది ఎలా చెట్లకు హాని చేస్తుంది అనేది ఎవడు అధ్యయనం చేయలేదు కూడా. అది జీవులను పర్యావరణం నుంచి విడదీయలేము. అవి విసర్జనలో ఒకదాన్ని అదే అన్ని జీవులకి పరస్పర సంబంధం ఉన్నది, ఏది ఒక్కటి కాదు ఒకదానికి. అందుకని ఇకాలజీలో మొదటి సూత్రం అంటే ఏంటంటే ప్రతిదానితో సంబంధం ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ఎవ్రీథింగ్ ఎల్స్. మొత్తం జీవరాశిని మనం ఒక సాలిగూడుగా తీస్తే సాలిగూడులో ఎక్కడ నోడుని పట్టుకుని మనం పీకినా దాని ప్రభావం మిగిలిన వాటి మీద పడుతుంది. ప్రత్యక్షంగా కనిపించవచ్చు, కనపడకపోవచ్చు, కానీ దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ అండి, ఇది ఈ 3 బొమ్మలు చూడండి. ఈ 3 బొమ్మల్లో ఏమన్నా సామ్యం ఉందా చెప్పండి ఎవరైనా మీరు. సామ్యం ఏముంది? ఈ టార్సియర్ అనేది మన పూర్వీకులు అంటే మీరు ఒప్పుకుంటారా?
అది మనకేదో అవమానంగా ఉంటుంది. ఇవాళ ఏదో పెద్ద మనం గొప్పవాళ్ళం అని. మనం దాని నుంచే వచ్చాం, అక్కడి నుంచే పరిణామ క్రమంలో వచ్చాం. దాని కళ్ళు ముందు ఉంటాయి, ముఖం ముందు ఉంటాయి. మనిషికి మాత్రమే కళ్ళు ముందు ఉంటాయి, జంతువులన్నిటికీ కళ్ళు సైడ్ లో ఉంటాయి. అవునా కదా? అది ఆ విజన్ అనేది వచ్చిన దగ్గర నుంచే మార్పు మొదలైంది. తర్వాత చింపాంజీ మన క్లోజెస్ట్ రిలేటివ్. ఇవాళ ఏమంటారు, చింపాంజీలు మన చుట్టూ అంటే అవన్నీ ఏమైపోయినాయి అంటారు. చింపాంజీలు అది ఒక తెగ, అది వచ్చినాయి, అవి కంటిన్యూ అవుతున్నాయి. హోమోసాపియన్స్ తెగకు ముందు వచ్చిన అవి కొన్ని నశించిపోయినాయి, కానీ వాటి అవశేషాలు మాత్రం దొరికినాయి. అటు అవశేషాలు దొరికినాయి, వాటి నుంచే సైన్స్ బిల్డప్ అవుతుంది. రకరకాల దశల్లో మనిషి ఎలా పరిణామ క్రమం వచ్చాడు అన్న దానికి అవశేషాలు దొరికినాయి, వాటి నుంచే నిర్మాణం జరిగింది. 58 మిలియన్ సంవత్సరాల పూర్వం మానవ చింపాంజీల DNA విశ్లేషణ ఆధారంగా ఏం చెప్తున్నారంటే, అది 58 మిలియన్ సంవత్సరాల పూర్వం టార్షియర్ అనమాట. మానవ చింపాంజీలోకి 54 లక్షల నుంచి 63 లక్షల సంవత్సరాల ముందు మనం విడిపోయాం, చింపాంజీల నుంచి విడిపోయాం. అవి కొనసాగినాయి. కొన్ని మార్పులతో ఇంకొక జీవరాజు, మనం ఒక మనిషి వైపు అడుగులు వేస్తూ వచ్చామన్నమాట. అది నెక్స్ట్. ఎందుకు అవి చెప్పాల్సి వస్తుందంటే, మనం ప్రకృతిలో ఒక భాగము, జంతు ప్రపంచంలో మనం ఒక భాగము. జంతు ప్రపంచానికి మనం పైన కూర్చున్నాం అనుకునేది అహంకారపూరితమైన ధోరణి. మొత్తం జంతు ప్రపంచంలో మనం ఒక భాగం మాత్రమే. అది అవగాహన ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ చిత్రం వయోజనుల శరీరంపై అతి సాంద్రతలో సూక్ష్మజీవులు ఉన్న చోట అక్కడ సుమారుగా ఎన్ని సూక్ష్మజీవులు ఉంటాయి. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనిషి అమ్మ కడుపులో ఉన్నప్పుడు అది పూర్తిగా స్టెరైల్ ఎన్విరాన్మెంట్. అక్కడ ఎలాంటి బ్యాక్టీరియా ఏమీ ఉండవు, పూర్తిగా ఎలాంటి బ్యాక్టీరియా ఏమీ ఉండవు. కానీ తల్లి గర్భం నుంచి బయటికి పుట్టి జననం అయ్యే క్రమంలో ఆ తల్లి శరీరం నుంచి రకరకాలైనటువంటి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా బిడ్డ శరీరం మీదకి చేరుతాయి. ఇవాళ మన శరీరంలో జీవ కణాలు ఎన్ని ఉన్నాయో దానికి 100 రెట్లు ఈ బ్యాక్టీరియా ఉంటాయి మన శరీరం మీద. అందువల్ల మనం మనిషి అంటే, మనిషి ఒక మనిషి కాదు, మనం ఒక సహకార వ్యవస్థ. ఆ జీవులన్నీ కలిసి పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన గట్ బ్యాక్టీరియా అంటారు. గట్ బ్యాక్టీరియా లేకపోతే తీసిపోతే మనకి తినదరగదు. బ్రెయిన్ బోవెల్ కనెక్షన్ అంటారు. దీనికి చిన్నపిల్లలకి సంబంధం ఉంది. ఇక్కడ ఆహారం సరిగా అరగకపోతే బుద్ధి కూడా సరిగా పనిచేయదు. వీటన్నిటికీ కావాలంటే సరైన బ్యాక్టీరియాలు కాంబినేషన్ ఉండాలి. ఆ బ్యాక్టీరియల్ కాంబినేషన్ పోయినప్పుడు మన బ్యాలెన్స్ పోతుంది. నెక్స్ట్, తర్వాత ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, మనం అసలు ఎట్లా మొదలెట్టామో, మనం ఎప్పుడో పాతకాలంలో ఆది మానవుడి కంటే ముందు మనం ప్రకృతిలోనే భాగంగా బతికాం. మిగిలిన జంతువుల్లో భాగంగానే బ్రతికాం. మనది నాది సొంతము అనేటువంటి ఆలోచన ఎప్పుడు లేదు మనిషికి. ఆ తర్వాత అక్కడి నుంచి వ్యవసాయం సంబంధంగా 10,000 సంవత్సరాల నుంచి వచ్చాం. తర్వాత పారిశ్రామిక సమాజం 1750లో మొదలైంది. ఈ క్రమంలో మనం ఎట్లా వచ్చామంటే, మనందరి నమ్మకం ఏంటంటే, మనం సాధించుకున్న నాగరికత అధిగమించలేని అత్యుత్తమ ఆవిష్కరణ, ప్రగతి ముందుకే అనేటువంటి ఆలోచన ఉంటుంది మనకి. ప్రగతితో ఉన్న సమస్యలు ఏంటో కూడా రొనాల్డ్ రైట్ అనే ఒక కెనడియన్ ప్రొఫెసర్ రాశాడు, ఏ షార్ట్ హిస్టరీ ఆఫ్ ప్రోగ్రెస్ అని. ఈ ప్రోగ్రెస్ వల్ల జరిగిన విధ్వంసం ఏంటి, మానవ సమాజానికి కలిగిన నష్టం, ఈ ప్రగతి అనే భావన నుంచి కూడా చెప్పాడు ఆయన. ఈ నమ్మకమే సమస్యలకు మూలం. అది ఇందాక చెప్పాను కదా, నాగరికత చరిత్రలో కత్తి కంటే నాగలి ఎక్కువ విధ్వంసానికి కారణమైంది. డేనియల్ హిల్లెల్ అన్న ఆయన అవుట్ ఆఫ్ ది ఎర్త్ అనే పుస్తకంలో రాశాడు. ఆయన ఇజ్రాయలీ సైంటిస్ట్, ఆయన సాయిల్ సైంటిస్ట్ ఆయన. నెక్స్ట్ ఇదేంటంటే, ఈ ప్రకృతి సంబంధించినటువంటి నవలకు ఒక పోటీ పెట్టారు. టర్నర్ అనేవాళ్ళు ఒక గ్రూపు మంచి నవల ప్రకృతి మీద రాసిన వాళ్ళకి $5 లక్షల బహుమతి పెట్టినప్పుడు, ఈ డేనియల్ క్విన్ అనే ఆయనకి ఇష్మాయిల్ అనే పుస్తకానికి ఆ బహుమతి వచ్చింది. ఆ పుస్తకంలో ఏముంటుందంటే, ఒక ఏపు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. ఏమనంటే, నాకు పర్యావరణ ప్రేమికుడైనటువంటి ఒక విద్యార్థి కావాలి అని ఇస్తుంది. ఎవడో నాబోటాడు వెళ్తే కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఏపు సమాధానం చెప్పినాక తీసుకుని అతనికి ఎప్పుడు ప్రశ్నలే ఇస్తుంది, ఏమి చెప్పదు, లెక్చర్లు ఇవ్వదు,
ఏం చెప్పాలి, ఆ ప్రశ్నలకి సమాధానం కనుక్కున్నమాటని. ఆ చివరిగా కనుక్కున్న ఏంటంటే దాని కంక్లూజన్, పరిమిత పోటీ ప్రకృతి సూత్రం మానవధీకరణ. మనిషి ప్రకృతిలో పరిమితమైన పోటీ ఉంటది. మనకేం చెబుతారు, సక్సెస్ కి పోటీ ముఖ్యం అంటారు. చిన్నప్పుడు స్కూల్లో చేరిన దగ్గర నుంచి నువ్వు బాగా ఎదగాలంటే నువ్వు పోటీ పడాలి, నువ్వు ఒకటి నెంబర్ 1 రావాలి అని చెప్తారు. అది కానీ ప్రకృతిలో ఆ పోటీ ఉండదు. పరిమితమైన పరిమితమైన పోటీ ఎందుకు ఉంటది? అది చాలా మాంసాహారమైన జీవులు ఉంటాయి. అవి బతకాలంటే దేన్నన్నా చంపడం తప్పనిసరి. దానికి ఇంకో మార్గం లేదు. కానీ అదేంటి, ఆకలైనప్పుడు మాత్రమే చంపుతుంది. మనిషి అలా చేయడు. తనకు అవసరం ఉన్నా లేకపోయినా పోగేసుకుంటాడు. 1,00,000 కోట్లు ఉన్నా ఇంకో 1,00,000 కోట్లు కావాలి వాడికి, పోగేసుకోవాలి. ఇవాళ ప్రపంచంలో సంపదలో 1% దగ్గర 70% సంపద, ప్రపంచ సంపద 1% దగ్గర ఉన్నది. ఎందుకు అలా మారిపోతుంది? ఇంత అసమానతలు ఎందుకు పెరుగుతున్నాయి ప్రపంచంలో? దీనివల్ల ప్రజాస్వామ్యం వల్ల వచ్చిన మార్పు ఏంటి? ఏం జరిగింది? మంచి ఏం జరిగింది? తమ ఆహారం కోసం పోటీదారుల ఆహారాన్ని క్రమ పద్ధతిలో నాశనం చేయటం మన మానవ లక్షణాల్లో ఒకటి. పోటీదారులకు ఆహారం అందుబాటులో లేకుండా చేయటం మనం చూస్తున్నాం కదా, ప్రత్యక్షంగా చూస్తున్నాం. గజాలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. వాళ్ళకి తిండి కూడా లేకుండా అడ్డం పడుతున్నారు. నీళ్లు లేవు, తిండి లేదు. అది చంపి అవసరమైన దానికంటే ఎక్కువగా పోగు చేసుకోవటం. హింస అనేది మానవ జాతి ఉనికిలో భాగం అయిపోయింది. సాటి జీవిని బానిసగా చేసుకున్నది కేవలం మానవులు మాత్రమే. ఏ జంతువు ఇంకొక జంతువు పైన ఆధిపత్యం చెలాయించదు. మన విద్య ఎందుకు అని మనం అడగాల్సిన అవసరం ఉంది. మన నాగరికతకు అర్థం ఏమిటి అని మనం అడుక్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇంతగా దిగుజారి ప్రవర్తిస్తున్నాము? అన్యాయం అనలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మనకి ఎందుకు కలుగుతుంది? నెక్స్ట్ ఇది చూడండి. ఇవి అవి దాంతో చంపడం లేదు. దానికి ఆకలి లేదు. ఆకలి లేనప్పుడు చంపదు. మనిషి అలా కాదు, అవసరం లేకపోయినా కానీ పోగేసుకోవాలి. ఇతరులకు హాని చేయడానికి ఏమాత్రం వెనకాడదు. ప్రకృతి జీవులకు ప్రాణదాత. మనిషి జీవకోటిలో ఒక జాతి మాత్రమే ఇతర జీవులకు వినాశకారిగా మారాడు. మొత్తం జీవుల ద్రవ్యరాశులు ఇంకోటి. ప్రపంచంలో ఇవాళ ఉన్న జీవుల్లో అడవి జీవులు ఒక ద్రవ్యరాశి కేవలం 4% మాత్రమే. వైల్డ్ యానిమల్స్. వాటికి చోటు లేకుండా చేశాము. అందుకనే కోతులు మన ఊళ్ళ మీద పడినాయి. ఇప్పుడు మొన్ననే మా మిత్రుడు ఒక ఆయన చెబుతున్నాడు, వాళ్ళ చుట్టం ఒక ఆయన ఊళ్ళో ఉంటే వాకిట్లో కూర్చుంటే కోతులు వస్తే ఆయన గబగబా లేచి వెళ్ళిపోయి కింద పడ్డాడంట, ఇంజరీ అయ్యాడు, చూడటానికి వెళ్ళి వచ్చానని చెప్తున్నాడు. ఎందుకంటే ఊళ్ళ మీద కోతులు వచ్చేసినాయి. వాటికి చోటు లేదు. వాడి ఆవాసం లేకుండా చేశాం. 2030 నాటికి ఉష్ణోగ్రతలు ఇక 1.6 అంటున్నారు కదా. మొన్ననే వచ్చింది 60 మంది శాస్త్రవేత్తల పరిశోధన ఒకటి వచ్చింది ఈ నెలలోనే. వాళ్ళు ఏం చెబుతున్నారంటే ప్యారిస్ ఒప్పందం దాటడానికి మనకు 2 ఏళ్లు ఉన్నాయి. 2 to 3 years మాక్సిమం. 1.5 degrees శాశ్వతంగా దాటేస్తున్నాం. ఇక దాన్ని ఆపటం ఎవరి తరమో కాదు. పర్వాలేదు, వేడెక్కిన పర్వాలేదు, నేను ఇంట్లో ఏసీ వేసి కూర్చుంటానంటే ఎంతకాలం ఏసీ వేసుకుంటావయ్యా? బయటికి వెళ్ళవా? ఆ ఏసీ ఆ వేడితో వచ్చేటువంటి అనారోగ్యము వాటిని నువ్వు దాంతో నీకేం సంబంధం లేదా? ఇంట్లో కూర్చుంటే అనారోగ్యం రాదా? అసలు ప్రపంచంలో బయటికి తిరగలేనప్పుడు ఇక ఆ లైఫ్ కి అర్థమే ఉంటుంది. ఇట్లా అనమాట. చాలా వేగంగా శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఇవాళ మేము ఊహించలేని స్థాయిలో వేగంగా మార్పులు వస్తున్నాయి. మేము ఒక నిర్ణయానికి వచ్చే లోపలే మళ్ళీ కొత్త మార్పు వస్తుంది. ఇంత వేగంగా మారిపోతున్నప్పుడు ఇది ఇప్పటికీ అవకాశం ఉంది. అందరూ కూర్చొని మనం ఎటుగా మారాలి అనేది ఒక స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకోగలిగితే మానవ జాతికి ఒక భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే లేదు. ఆ లక్షణాలు కనపట్లేదు. ఎందుకంటే ఇవాళ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇవాళ ప్రపంచాలన్నీ వెనకపోతున్నాయి. పైన సంతకం పెట్టారు ప్రపంచం కోసం అక్కడ ప్యారిస్ లో, గానీ ఒక్క దేశం కూడా దాన్ని సక్రమంగా అమలు చేయట్లేదు. అమెరికా అయితే మొత్తం ఒప్పందం నుంచి బయటకే వచ్చేసింది. ఈ రకంగా ఏం మిగులుంది? అదే కాకుండా దానికి సంబంధించిన సాహిత్యాన్ని అంతటినీ కూడా తొలగించేస్తున్నారు.
ఇది అలా చాలా భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయి. రానున్న కాలం చాలా గడ్డు కాలం. నెక్స్ట్ 65 దాటిన వాళ్ళకి ఇక రేపు ప్రపంచంలో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. ప్రకృతి సేవలు, జీవావరణం, శుభ్రమైన గాలి, నీరు, ఆహారం, వన్యప్రాణులు, పీచు మొదలైన వాటిని నిరంతరంగా అదే ప్రకృతి సేవలు అంటే. ప్రకృతి సేవలు ఇవ్వకపోతే మనం ఎట్లా బతుకుతాం దాని గురించి మీకు చిన్న లెక్క కూడా చెప్తాను. నెక్స్ట్ ఇది ప్రకృతి 22 రకాల సేవలు అందిస్తుంది మనకి. గాలిని, నీటిని శుద్ధి చేస్తుంది. వ్యవసాయానికి గాలి లేదా గాలిని ఎవడు శుద్ధి చేస్తాడు? మన యంత్రాలు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టి గాలిని శుద్ధి చేసుకోగలమా? చేయగలమా? చేయలేం కదా. అట్లాగే ఎంత ఖర్చు అవుతుంది వీటికి? ఈ ప్రకృతి అందించే సేవలకి ప్రత్యామ్నాయాలు లేవు, టెక్నాలజికల్ సొల్యూషన్స్ లేవు. కానీ వాటికి ఏదో రకంగా ఒక విలువ కడితే అది ఎంత ఉన్నది అనేది నెక్స్ట్ దానిలో వస్తుంది. చూడండి నెక్స్ట్ దాని దీన్ని ఏం చేశారంటే ఒక శాస్త్రవేత్తలు ఈ సేవలన్నిటికీ విలువ కట్టారు. విలువ కడితే ఆనాటి ప్రపంచపు జీడిపి కంటే ప్రకృతి సేవల యొక్క విలువ రెట్టింపు పైన ఉన్నది. ప్రకృతి మనకు అందించే సేవల విలువ మొత్తం మానవ ఆర్థిక వ్యవస్థల ఆదాయం కంటే రెట్టింపు ఉన్నది. దానికి ఎవడో లెక్క కట్టట్లేదు, దాన్ని ఎవడో చూడట్లేదు. నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇది ఇక్కడే ఉంది. మనం పెద్ద ఎత్తున సంవత్సరానికి 200 బిలియన్ వనరులు వెలికి తీసి తరలించి సంవిధానించి విసర్జించే క్రమంలో ఇవన్నీ చేస్తున్నాం. 400 నుంచి 500 ట్రిలియన్ డాలర్లు ఉంటుంది. నెక్స్ట్ పర్యావరణ విచ్చిత్తి. మనం ఏం చేస్తున్నాం అంటే కనీ విని ఎరుగని స్థాయిలో విచ్చిత్తి జరుగుతుంది. ప్రపంచంలోని మానవ సమాజాలు దాని విపత్కర పరిణామాలను తట్టించుకునే అవకాశం సన్నగిల్లుతోంది. రోజు రోజుకి మన అవకాశం తగ్గిపోతుంది. ఏంటి అవకాశం వచ్చేసింది? ఆర్థిక అస్థిరత, ఎకనమిక్ ఇన్స్టెబిలిటీ, అనైచ్ఛిక వలసలు, పీపుల్ ఇన్వాలంటరీ డిస్ప్లేస్మెంట్, తప్పట్లేదు, వెళ్ళిపోతున్నారు. యుద్ధాలు వస్తున్నాయి, కరువు వస్తుంది, ఆర్థిక సామాజిక వ్యవస్థలు పతనం అవుతున్నాయి. విధాన కల్పనలో పర్యావరణం పట్ల ఉపేక్ష విపత్కర పరిస్థితికి ఏముందంటే ప్రభుత్వాలన్నీ కూడా పర్యావరణం ఏముంది? ఒక కంపెనీ ఏదైనా పారబోస్తుందా? పారబోయనివ్వండి. నదులు నాశనం అవుతున్నాయి, నాశనం అవనివ్వండి. మనకి జీడిపి పెరుగుతుంది కదా. అది మొన్న ఇక్కడ మీకు తెలుసు విశాఖపట్నం దగ్గర రెగ్యులర్ గా యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నారు ఫార్మా ఇండస్ట్రీలో. అసలు వాళ్ళకి ఏమవుతుంది? చచ్చిపోయిన వాళ్ళ గురించి ప్రభుత్వాలు ఇంతవరకు ఏం చేసినాయి? 17 మంది చచ్చిపోయారు ఒక ఇండస్ట్రీలో, అనవసరంగా చచ్చిపోయారు. బికాజ్ ఎందుకంటే మనకి నియంత్రణ లేదు, దాని నియంత్రణ పర్యవేక్షణ లేదు, అర్థం చేసుకునేది లేదు, ఏం చేత కాదు. అది చచ్చిపోతే ఒక కమిటీ వేశారు, హై లెవెల్ కమిటీ. ఆ కమిటీలో ఎవరున్నారు? ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ ఎందులో నిపుణులు? వాళ్ళకి పాలనా అనుభవం ఉండొచ్చు. 2 ఏళ్ళు ఇక్కడ, 3 నెలలు ఇక్కడ, 6 నెలలు అక్కడ, 2 ఏళ్ళు ఇంకొక చోట అన్ని తిరుగుతూ జాకా పాల్ట్రేట్స్ ఉన్నాడికి పారిశ్రామిక ప్రమాదాల గురించి దాన్ని అధ్యయనం చేయడానికి అవగాహన వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక కమిటీ చేశారు, 3 నెలల్లో మీరు ఇది ఇవ్వమన్నారు. 9 నెలలు అయింది, ఇంతవరకు బయటికి రాలేదు, రిపోర్టే బయటికి రాలేదు. రాదు కూడా. వాళ్ళకి ఏమో తెలిస్తే కదా. ఎట్లాగా? ఏంటిది? అసలు ఏ పని ఎవడ చేయాలో కూడా అది లేకుండా హై లెవెల్ కమిటీ అని పేరు పెడితే సరిపోతా? అంటే ఉద్యోగంలో ఉన్నత స్థితి ఉంటే నిపుణుడు అయిపోతాడా ప్రతి దానిలో? దౌర్భాగ్యం. నెక్స్ట్ ఇది మనం ఆర్థిక వ్యవస్థకి పర్యావరణానికి ఉన్న సంబంధం. ఇది ప్రపంచ బ్యాంకులో ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఆయన ప్రశ్నించాడు. ఆ ప్రపంచ బ్యాంకులో పనిచేసేటప్పుడు ఆయన ప్రశ్నించిన దాని నుంచి పుట్టుకొచ్చింది అనమాట. ఆయన ఏమన్నాడంటే ఇది ప్రపంచ వ్యవస్థలో, పర్యావరణ వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థ అనేది ఒక భాగం మాత్రమే. అది మనం మొట్టమొదట్లో పారిశ్రామికీకరణ మొదలు పెట్టినప్పుడు చాలా ఎంటీ వరల్డ్, చాలా వనరులు ఉన్నాయి, బ్రహ్మాండంగా వనరులు ఉన్నాయి, కానీ పెద్దగా వినియోగం లేదు. ఆ ఎంటీ వరల్డ్ లో మనం ఏం చేసినా నడిచిపోయింది. ప్రకృతి కూడా ఈ వ్యర్థాలతో పెద్దగా దాని ప్రభావితం కనపడలేదు. కానీ అది దాటిపోయి మనం ఇప్పుడు నెక్స్ట్ దశకు వచ్చాం. ఎంటీ వరల్డ్ నుంచి ఫుల్ వరల్డ్కి వచ్చాం. అని 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు పారిశ్రామికీకరణ వైపు అడిగేసినాయి. అన్ని దేశాలు విపరీతంగా వనరులు వాడుతున్నాయి, శక్తి వాడుతున్నాయి. నెక్స్ట్ అండి ప్లీజ్. ఇది ఒక ఫుల్ వరల్డ్ అయిపోయింది. ఒకసారి భూమి స్థాయిలో ఉన్నటువంటి వనరులన్నీ ఆక్రమించేసిన తర్వాత ఇంకా తర్వాత ఏం చేస్తాం?
ఇంకొక భూగ్రహం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? పుట్టుకు రాదు కదా. మనం ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది, ఇకలాజికల్ ఫుట్ ప్రింట్ అని ఒకటి ఉంది. మనం జీవిస్తున్న శైలి మూలంగా మనం ఇప్పుడు 1.7 భూగ్రహాల యొక్క వనరులు వాడుకుంటున్నాం ఇవాళ. ఆ 0.7 భూగ్రహం ఎక్కడుంది? అది ఎలాంటిదంటే, మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటే బ్యాంకులో, దాని మీద వడ్డీతో బతికినంత కాలం సుస్థిరంగా బతుకుతాం. కానీ ఆ వడ్డీ తింటున్నాము, ఫిక్స్డ్ డిపాజిట్ లో నుంచి కూడా తినేస్తున్నాం. అది తగ్గిపోతుంది, వచ్చే వనరు తగ్గిపోతుంది. అదే పరిస్థితి ఉంది భూమి మీద, ఎంతో కాలం ఇది సాగదు. నెక్స్ట్, ఇది కార్పొరేట్ మోసం అనేది ఎలా ఉంటుందంటే చాలా ఏంజలిక్ గా చెప్తారు. ఇప్పుడే మన జియా గారు చెప్పారు కదా, మేము అన్ని పారదర్శకంగా ఉన్నాము. పారదర్శకంగా ఉంటే ఏం చేయాలి వాళ్ళు? నీకు ఈఐఏ రిపోర్ట్ ఎందుకు రాయాలి? ఈఐఏ రిపోర్ట్ ఎందుకు రాస్తారు? ప్రజలకి సమాచారం ఇవ్వటం కోసం. ఆ హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్హస్ ఒప్పందం కింద అక్కడ ఏం చెప్పారంటే, ప్రజాస్వామ్యం యొక్క 3 మూల స్తంభాలు. ఆ 3 మూల స్తంభాలు ఏంటంటే, తెలుసుకునే హక్కు, పాల్గొనే హక్కు, న్యాయం పొందే హక్కు. ఈ 3 స్తంభాలు ప్రజలకు చేరువలో ఉండాలి. అందుకోసం ఈ అన్ని ఈఐఏ రిపోర్ట్లు అన్ని ప్రజలకు వెళ్ళాలన్నమాట. ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. ఈఐఏ రిపోర్ట్లో మీరు ఏం చెప్పకుండా, అది చూపిస్తాను తర్వాత స్లైడ్ లో, ఏమి చెప్పకుండా మేము వాడమని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఓరల్ స్టేట్మెంట్ కి విలువేంటి? ఇప్పుడు అంటాడు అదే మేము దీనిలో రాసాము, పబ్లిక్ హియరింగ్ ప్రొసీడింగ్స్ లో రాసాము అంటాడు. పబ్లిక్ హియరింగ్ ప్రొసీడింగ్స్ లో ఆ ఇంగ్లీష్ ఎవరైనా చదివారా? ఎవరైనా చదివారంటే పబ్లిక్ హియరింగ్ ప్రొసీడింగ్స్ నేను సర్క్యులేట్ చేశాను కదా, మీరు ఎవరన్నా చూసారా దాన్ని? మీరెవరు చదవాల. ఆ ఇంగ్లీష్ చూస్తే డోక్ వస్తుంది. ఏమి రాశారు ఆ సెంటెన్స్ మా తల లేదు, తోక లేదు, ఇష్టం వచ్చినట్టు రాశాడు. ఓన్లీ కంపెనీ వర్షనే రాశాడు, ప్రజల వర్షనే లేదు అందులో. ఒక ఆయనగా చదివి ఒక ఆయన బయట ఆయన ఇది పొయిటిక్ లాంగ్వేజ్ ఎంత గొప్పగా ఉంది అని అపహాస్యం చేశాడు ఆయన చదివి ఒక ఆయన. అట్లా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇవాళ కంపెనీలు ప్రజల్ని ఎలా మోసం చేస్తూ వచ్చినాయి అన్నదానికి, ప్రజలందరూ ఎలా పిచ్చి గొడ్డుల్లాగా వాళ్ళ ప్రచారాలకు పడిపోయి కళ్ళు తెరవలేకపోతున్నారని చెప్పడం కోసం ఇది చెప్తాం. ఇది కీప్ అమెరికా బ్యూటిఫుల్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ నుంచి ఈ అమెరికన్ ఆదివాసీ కింద, అసలు యాక్చువల్ గా ఆయన అమెరికన్ ఆదివాసీ కాదు, అతను ఒక ఇటాలియన్ హాలీవుడ్ యాక్టర్. అతను జీవితాంతము ఈ ఇండియన్ పాత్రలు వేశాడు. వెస్టర్న్ మూవీస్ లో ఒక అమెరికన్ ఇండియన్ గా పాత్రలు వేశాడు. వాళ్ళు ఇక్కడ ఏం చేశారంటే, ఎందుకు చేశారంటే, కీప్ అమెరికా బ్యూటిఫుల్ అనేది అమెరికాలో ఒక ఉద్యమం వచ్చింది మొదట్లో. మొట్టమొదటిగా ఈ త్రో అవే కల్చర్ అమెరికాలో వచ్చింది కనుక ప్లాస్టిక్ బాటిల్, అంతకుముందు పాల బాటిల్స్ ఉన్నాయి. పాల బాటిల్స్ కూడా ఏం చేసేవాళ్ళు, తాగేసేసి రోడ్ల మీద కార్లు వేసుకుంటూ వెళ్తూ ఇసురు కొట్టేవాళ్ళు. ఇసురు కొడుతుంటే ఒక రాష్ట్రంలో, వెర్మాంట్ అనే రాష్ట్రంలో, వెర్మాంట్లోనో అయ్యేవాళ్ళను, ఆవులు గడ్డి మేస్తాయి కదా పొలాల్లో, మేసేటప్పుడు ఈ గాజు ముక్కలు తిని ఇంజరీ అయ్యేవి ఆవులు. అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో రైతులకి ప్రముఖమైన పాత్ర ఉండేది. ఆ ప్రభుత్వంలో సెనేటర్స్ గా వాటిగా వాళ్ళందరూ కూర్చుని ఏంటిది ఇట్లా జరుగుతుంది, అందుకని ఈ బాటిల్స్ కంపెనీ వాడు తిరిగి తీసుకోవాలి, ఎవడైతే బాటిల్స్ సప్లై చేస్తున్నాడో ఆ బాటిల్స్ వాడు తిరిగి తీసుకెళ్లి చట్టం చేయడానికి వాళ్ళు చేశారు. అట్లాగే అన్ని రాష్ట్రాలు కూడా ఆలోచిస్తున్నాయి. ఈ లిటర్ ఏంటి, కోకా కోలా బాటిల్స్ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు, అసహ్యంగా తయారవుతుంది. దీని నుంచి బయటపడటానికి ఏంటంటే, ఇదేదో వస్తుంది మన నెత్తి మీదకి వస్తుంది, మన భారం పెరుగుతుందని జనాన్ని మనమే తప్పు చేస్తున్నామని గిల్టీ ఫీల్ అయ్యేట్టు చేయటం కోసం ఈ ఒక పిఆర్ కంపెనీని హైర్ చేసుకుని ఈ అడ్వర్టైజ్మెంట్ తయారు చేశారు. ఇది అడ్వర్టైజ్మెంట్ తయారు చేసినప్పుడు మిలియన్స్ ఆఫ్ అమెరికన్స్ చూశారు. ఇందులో ఏముంటదంటే, ఇతను ఒక తెప్ప, ఆ తెప్ప మీద కూర్చొని తోసుకుంటూ ఒక నదిలో వెళ్తా ఉంటాడు. చుట్టూ అంత దరిద్రంగా కాలుష్యం ఉంటది, అన్ని చెత్త అంతా పడి ఉంటది నదిలో. అక్కడి నుంచి ఒడ్డుకు వస్తాడు. ఒడ్డుకు వచ్చి నిలబడితే కాళ్ళ చుట్టూ చెత్తే ఉంటది. ఆ పక్కనే రోడ్డు మీద ఒక ఆయన కారులో వేగంగా వెళ్తూ అక్కడి నుంచి ఒక చెత్త సంచి ఇతను కాళ్ళ దగ్గర పడేస్తాడు. అది చూస్తున్నప్పుడు అతను ఒక కంటిలో నుంచి ఒక కన్నీటి చుక్క వస్తుంది. అది ఏ కన్ను అవుతుంది, కుడి కన్నులో నుంచి ఒకటే కన్నులో నుంచి చుక్క వస్తుంది. ఆ చుక్క అది చూసి అమెరికన్స్ అందరూ ఏంటి మన దేశం ఇంత దరిద్రంగా ఉంది, మనం బాగు చేసుకోవాలని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు ఒక టీములుగా ఏర్పడి రోడ్లన్నీ క్లీన్ చేయటం, బీచ్లన్నీ క్లీన్ చేయటం. ఇప్పుడు మనం స్వచ్ఛాంధ్ర అని చెప్తున్నామో దానికంటే ముందు ఎప్పుడో
50-60 సంవత్సరాల నాడే జరిగింది అది. 1970 కంటే ముందే జరిగింది అది. అది జరిగినప్పుడు ఏమనుకున్నారంటే దీనివల్ల అందులో దాని వెనక వాడు చెప్పేది ఏంటంటే దానిలో పీపుల్ స్టార్ట్ పొల్యూషన్, పీపుల్ కెన్ స్టాప్ ఇట్. కాలుష్యానికి ప్రజలే బాధ్యులు అనేటువంటి ఐడియాని మనసులో చొప్పించడం కోసం ఒక పిఆర్ స్టంట్ అన్నమాట. ప్రజలు ఎంత కాలుష్యం చేయగలుగుతారు? ఒక కంపెనీ చేసినంత కాలుష్యం, కాలుష్యం ప్రజలు చేయగలరా? అదే అదే అట్లా దానివల్ల ఇప్పటికి కూడా ప్రజలంతా అది క్లీన్ చేయాలి, ఇది క్లీన్ చేయాలి, లిటర్ క్లీన్ చేయాలి. అసలు లిటర్ కొన్ని స్వచ్ఛాంధ్రాలు ఏం చేస్తారు? చెత్త ఏరేస్తారు. చెత్త ఏరేస్తే అంతా బాగుపడిపోద్దా? గాలిలో ఏముంది? గాలిని ఎట్లా బాగు చేస్తావు? నీటిలో ఏముంది? నీటిని ఎట్లా బాగు చేస్తావు? నానా చెత్త రసాయనాలన్నీ నీటిలోకి వదులుతున్నారు కదా. హైదరాబాద్ లో మూసీ నది పరిస్థితి ఏంటి? ఇళ్లలో సూవేజ్ అంతటినీ శుద్ధి చేయకుండా మూసీ నదిలో ఇన్నేళ్లుగా పడేస్తూ వచ్చావు. ప్రభుత్వమే బాధ్యతారాహిత్యంగా పడేసింది. కాలుష్య నియంత్రణ మండలి 1972 తర్వాత మనకి చట్టం వచ్చింది, నీటి చట్టం. ఆ నీటి చట్టం వచ్చిన తర్వాత నుంచి ఒక నియంత్రణ వ్యవస్థ ఉన్నది. ఆ నియంత్రణ వ్యవస్థ ఎప్పుడైనా ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చిందా? నువ్వు శుద్ధి చేయకుండా సూవేజ్ నదిలోకి ఎట్లా వదులుతున్నా ఇవ్వరు. ఎందుకంటే వీడి పై అధికారి అక్కడ కూర్చున్నాడు కదా, వీడికి ఎట్లా ఇచ్చే దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? సో ప్రభుత్వమే నాశనం చేస్తుంటే నదులు ఎవడు బాగు చేయాలి దాన్ని? ఇవన్నీ కూడా చాలా సటిల్ గా మనకి తెలియకుండా మన నెత్తి చుట్టూ చూడుతున్నాయి ఈ కంపెనీలు. ఈ ప్రచారం దానిలో పడిపోతారు. ఇప్పుడైనా కూడా చెట్లు నాటుదామంటే అందరూ ఎగేసుకుంటూ వెళ్తారు. ఏదైనా ఖచ్చితమైన గట్టిగా ప్రశ్నిద్దామంటే ఒక్కడు రాడు. అదే ఏంటి ఏమది ఎలాంటిది? ఎందుకంటే ప్రతి తప్పించుకునే తత్వం మనుషుల్లో చాలా ఎక్కువగా ఉన్నది. అట్లాగే ఇంకోటి, వీ హావ్ మెట్ ద ఎనిమీ, హి ఈజ్ us, మనకి మనమే శత్రువు అని చెప్పి ఒక ప్రచారం అంతే నమ్మించడం అనమాట. సో ఎవడు కంపెనీలు వాడు ఎంతైనా కాలుష్యం చేసుకోవచ్చు, వీటన్నిటికీ మనమే బాధ్యులు అన్నట్టు. ఇంకొకటి, అమెరికాలో ఈ గన్తో చంపుకోవటం చాలా ఎక్కువ. వాళ్ళు నియంత్రణ చేయాలంటే ఆ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ వాళ్ళు చాలా బలమైన రాజకీయ పలుకుబడి ఉంది, వాళ్ళు చేయనివ్వట్లేదు. చేయలేకపోతే వాళ్ళు ఇంకే ప్రచారం చేస్తారు, గన్స్ డోంట్ కిల్ పీపుల్. తుపాకులతో తుపాకులు మనుషులు చంపవు, మనుషులే మనుషులు చంపుతారు అని చెప్తుంది. అది సో తుపాకీ నియంత్రణ చేయని అవసరం లేదు, మనుషులను జైల్లో వేస్తే చాలు అని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ అండి, తర్వాత తెలుగులో చేయడానికి నాకు టైం దొరకలేదు. వ్యూ పాయింట్ అనేది ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్కి వద్దాము. ఈ సబ్జెక్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ పీటీఎఫ్ఈ తయారు చేస్తానన్నాడు. ఇంతకుముందు చెప్తున్నాం కదా, పీటీఎఫ్ఈ అనేది మొట్టమొదటిసారిగా పర్వాలేదండి, నాకు కూర్చుంటే నాకు ప్రాబ్లం ఏంటంటే చెయ్యి కదిలిపోతా ఉంటది. మాట్లాడేటప్పుడు చెయ్యి కదిలిస్తాం కదా, కూర్చో కంఫర్టబుల్. ఇప్పుడు ప్రొఫెషనల్ గా ఉంటేనే అలా పట్టుకుని పాటలు పాడే వాళ్ళకి అలవాటు. ఇప్పుడు బాగుంది. జనరల్ గా ఏంటంటే కాలర్ మైక్ పెడతారు, కాలర్ మైక్ పెడితే ఇంకా దాని గురించి మనం అటెన్షన్ పెట్టడం అవసరం లేదు, ఆటోమేటిక్ గా అది వెళ్ళిపోతాం. సో ఇదైతే డ్యూ పాయింట్ అనేది ప్లాస్టిక్స్ రంగంలో ఒక నాయకుల పాత్రలో ఉండేది. అది రకరకాల ప్లాస్టిక్స్ ని నైలాన్ నాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. లిక్రా అని ఒక లాటిక్స్ రబ్బర్తో చేసే మనకి రకరకాల జెర్కిన్స్ లాంటివి తయారు చేసేవి అటువంటివి చేశారు. టైబెక్ అని ఇండస్ట్రియల్ ప్రొటెక్టివ్ అపారల్ చేసేది. టెఫ్లాన్, ఈ టెఫ్లాన్ అనేది వాళ్ళ ప్రధానమైన ఆదాయ వనరు. ఇది చేసినంత కాలం ఎట్లా ఉండేదంటే ఇది పార్కర్స్బర్గ్ అనే ఒక ప్రాంతంలో ఆ రాష్ట్రంలో ఉండేది. వెస్ట్ వర్జీనియా రాష్ట్రంలో పార్కర్స్బర్గ్ అనే చోట ఉండేది. అక్కడ ఆ కంపెనీ ఇచ్చేటువంటి ట్యాక్సుల వల్ల, ఆదాయం వల్ల, అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల వల్ల ఆ ఊళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కంపెనీకి చాలా గౌరవంగా, వాళ్ళంటే భయభక్తులతో ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి బతికిస్తుంది అనే ఉద్దేశంతో అలా ఉండేది. దాని కంపెనీ గురించి చెడ్డగా మాట్లాడడానికి ఎవడు ధైర్యం చేసేవాడు కాదు. ఆ పరిస్థితుల్లో ఏమైందంటే ఆ కంపెనీ వాడికి కొంత వ్యర్థాలను వేసుకోవడానికి కొంత నేల కావాల్సి వచ్చింది. ఒక 66 ఎకరాల నేలని విల్బర్ టెన్నాంట్ అనే ఆయన తమ్ముడి నుంచి, ఈయనకేమో ఒక పశువులు మేసుకునే, ఆవులు మేపుకునే ఒక ఇది ఉన్నది. ఆయన అమ్మలేదు, ఆయన తిరస్కరించాడు. ఆయన బ్రదర్ ఏం చేయట్లేదు కనుక ఆయన ఒక 66 ఎకరాలు అమ్మాడు
పక్కనే ఉన్న ల్యాండ్ అమ్మితే వాళ్ళు వ్యర్థాలు తీసుకొచ్చి మేము డ్రై రన్ ల్యాండ్ ఫిల్ అన్నారు. ఇక్కడ తడిదేమేమో అంతా పొడి చెత్త వేస్తామన్నారు అని చెప్పి వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు. కానీ వాళ్ళని ప్రశ్నించే ధైర్యం ఎవరు చేయలేదు. తర్వాత వాళ్ళు ఏదో వేస్తున్నారు. కొంతకాలం తర్వాత ఈ రైతు ఏమి గుర్తించాడంటే అతని పొలం పక్క నుంచి ఒక వాగు వెళ్తుంది. ఆ వాగులో నీళ్లే ఈ పశువులు గడ్డి మేసిన తర్వాత ఆ వాగులో నీళ్లు తాగి మళ్ళీ వెనక్కి వస్తాయి. అక్కడ ఓపెన్ గానే ఉంటాయి కదా చాలా వరకు, ఓన్లీ శీతాకాలం అయితేనే తీసుకెళ్లి లోపల కట్టేస్తారు. సో అయితే అవి అన్నిటికీ రోగాలు రావటం మొదలుపెట్టినాయి. కొన్నాళ్ళు చూశాడు, ఆయనకి చాలా పశువులు వరుసనే ఆవులు రకరకాల అనారోగ్యాలతో చచ్చిపోతున్నాయి. ఆయన ఏం అబ్జర్వ్ చేశాడు, వాటి పుళ్ళన్నీ నల్లగా అయిపోతున్నాయి. ఎందుకు నల్లగా అవుతున్నాయి తెలియట్లేదు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ పశువుల్ని కోసి ఆయన ఊపిరితిత్తులు తీసి ఏమైంది, వాటికి గుండెకి ఏమైంది, కాలేయానికి ఏమైంది, అవన్నీ శాంపిల్స్ కూడా తీసి వీడియోగ్రఫీ కూడా చేయటం మొదలు పెట్టాడు ఆయన క్యాంప్ కార్డు. అవన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఒక అక్కడ ఉండే ఏం చేయాలో అర్థం కావట్లేదు అతనికి. ఎవడో వెంటలేదు, కంపెనీ వాడు వెంటలేదు. అక్కడ కాలుష్య నియంత్రణ మండలి లాంటిది ఒకటి ఉంటుంది ఆ రాష్ట్రానికి. వాళ్ళకి ఒక కంప్లైంట్ రాశారు. వాళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ అంటే ఇది ఆ కంపెనీ అక్కడ ఏం చేశారంటే ఆ కంపెనీ వాళ్ళు ఒక నెక్స్ట్ స్లైడ్ లో వస్తుంది, ఇది అక్కడ చూస్తాను. ఇది ఏదేంటంటే ఇప్పుడు ఈ కంపెనీ పనిచేస్తున్నప్పుడు దాని మీద వచ్చిన కంప్లైంట్స్ చూస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ప్రపంచంలో ఇక్కడ ఉన్న మన అందరి రక్తంలో ఇక్కడ మీ దగ్గర ఇంకా పీటీఏపీ ప్లాంట్ రాలేదు, కానీ మనం కనుక టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో అది పిఎఫ్ఓఏ లాంటి రసాయనాలు ఉన్నాయి, కంపల్సరీగా ఉన్నాయి. పిఎఫ్ఏఎస్ అంటారు, పెర్ అండ్ ఆల్కైల్ సబ్స్టెన్సెస్ అంటారు, పెర్ఫ్లోరో ఆల్కైల్ సబ్స్టెన్సెస్ అంటారు, పెర్ అండ్ పాలీ ఆల్కైల్ సబ్స్టెన్సెస్ అంటారు. అవి వేల కెమికల్స్ ఉంటాయి. ఏదో ఒక రసాయనం అందులో మన శరీరంలో ఉంటుంది. ప్రపంచంలో వాళ్ళకి ఇంతవరకు అది లేనటువంటి నమూనా దొరకలేదు. నమూనా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 1997లోనే వాళ్ళు దీని మీద కంప్లైంట్స్ వస్తున్నప్పుడు, కోర్టు కేసు అవుతున్నప్పుడు ఈ DuPont వాడు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర పనిచేసే ఉద్యోగులందరిది కొంతమందిది రక్త నమూనాలు సేకరించారు. రక్త నమూనాలు సేకరించిన తర్వాత వాటిని పరిశీలించడానికి, చెక్ చేయడానికి బ్లాంక్ రక్త నమూనా కావాలి, ఇలాంటి ఎక్స్పోజర్ లేని రక్త నమూనా కావాలి. వాడు ఎక్కడ చూసినా దొరకట్లేదు, చివరికి ఎక్కడ దొరికిందంటే వాళ్ళకి అట్లాంటి రక్త నమూనా 1950లో ఈ పరిశ్రమ పూర్తిగా విస్తరించక ముందు కొరియన్ యుద్ధంలో పాల్గొనే సైనికుల రక్త నమూనాలు సేకరించారు. ఆ సైనికులకి సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ రక్త నమూనాలు సేకరించి భద్రపరిచారు. ఆ నమూనాల్లో మాత్రమే ఈ రసాయనాలు లేనటువంటి రక్త నమూనా దొరికింది. ఇవాళ ఎవడు రక్తం తీసినా కూడా ప్రపంచంలో, మనమే కాదు జంతువుల రక్తాలు తీసినా కూడా వాటిలో అది ఉంది. ఎందుకంటే వాటిని శాశ్వత రసాయనాలు అన్నారు. వాటికి నశింపు లేదు. మొత్తం మానవ జాతి నాగరికత నశించిపోయి భూమి మీద మనిషి లేకుండా పోయినా కూడా ఎవరైనా గ్రహాంతరవాసి భూమి మీదకి వస్తే ఆ కెమికల్ కనపడుతుంది. అది ఇప్పుడు మన ఎవరెస్ట్ శిఖరం మీద కూడా ఉన్నది, అంటార్కిటికాలో ఉన్నది, ఆర్కిటికాలో ఉన్నది. అంతగా విస్తరించిపోయింది. ప్రకృతిలో కాలుష్యం ఎలా విస్తరించడానికి అందుకే చాలా రకరకాల మార్గాలు ఉన్నాయి. దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. మీకు ధ్రువ ఎలుగుబంటి గురించి మీరు వినుంటారు కదా. ధ్రువ ఎలుగుబంటి రక్తం తీస్తే అందులో పాలిక్లోరినేటెడ్ బైఫినైల్స్ అనే రసాయనాలు కనుక్కున్నారు. ఎందుకు ఉన్నాయంటే ఆ పాలిక్లోరినేటెడ్ బైఫినైల్ రసాయనాలు దేనికి వాడతాం మనం? ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ లో మంటలు రాకుండా దాన్ని కూలింగ్ చేయడం కోసం వాడతారు. ఆ రసాయనాలు ధ్రువ ఎలుగుబంటి రక్తంలో చేరింది. ఎక్కడి నుంచి వచ్చింది? బయోలాజికల్ ట్రాన్స్ఫర్, బయో అక్యుములేషన్ అంటారు. ఒక జీవి నుంచి తిన్న జీవి నుంచి అది అవన్నీ కార్నివోర్స్ కనుక వేరే జీవులు తింటే కనుక దీని రక్తం నుంచి దాని నుంచి ఆ విషయాలన్నీ అట్లా వ్యాపించిపోయినాయి. ఆ ఫుడ్ సైకిల్లో నుంచి వ్యాపించిపోయాయి. అంత అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. ఈ రాబర్ట్ బిలా ఈయన ఏం చేశాడంటే, ఈ ఫార్మరు ఆయనకి ఎవడో దిక్కుతోసట్లేదు, దిక్కుతోసే కంప్లైంట్ ఇచ్చాడు. మళ్ళీ కిందకి వెళ్ళండి, నెక్స్ట్కి వెళ్ళండి చెప్పి మళ్ళీ అనుకుంటాం. ఈ లాయర్ కుర్రాడప్పుడు ఆయనేమో రైతు, వెల్ఫర్ అనే రైతు. ఇది నిజం, ఒరిజినల్ పిక్చర్స్ ఇది. తర్వాత వీళ్ళ కథనే ఒక సినిమాగా తీశారు, హాలీవుడ్ సినిమాగా.
ఈ హాలీవుడ్ సినిమాని కూడా నేను వారికి పంపించాను, మన రెడ్డి గారికి పంపించాను, భాస్కర్ రెడ్డి గారికి పంపించాను, మీ అందరికీ సర్క్యులేట్ చేయమని చెప్పాను. మరి ఎవరు చూశారో తెలియదు నాకు. అది అందులో ఈయన లాయరు. ఈయన ఏమవుతుందంటే ఈ లాయర్కి దిక్కులేని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియనప్పుడు అప్పుడు ఈ లాయర్ గారి అమ్మమ్మ ఆ ఊళ్ళో ఉంటుంది. ఆ అమ్మమ్మకి ఈ రైతు తెలుసు, ఎవరో చెప్పారు, ఆమె మనవడు లాయర్ కదా, మీరు ఒకసారి అతను ట్రై చేయొచ్చు కదా, ఆయన కూడా ఎన్విరాన్మెంటల్ లాయర్ అంటే. అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను అడిగి లా ఫర్మ్కి వెళ్ళి అతను కలుస్తాడు. ఈయనేమో ప్రైవేట్ ప్రాక్టీస్ లాయర్ కాదు, ఈయన ఒక లా ఫర్మ్లో కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేసే లా ఫర్మ్లో లాయర్. వాళ్ళు కార్పొరేట్ కంపెనీల కోసమే పనిచేస్తారు. కానీ ఈ కేసు చూసిన తర్వాత ఆ కంపెనీని లా ఫర్మ్ను ఒప్పించి ఈయన కార్పొరేట్కి వ్యతిరేకంగా కేసు టేకప్ చేసి ఫైట్ చేశాడు. ఆ 97 నుంచి ఇప్పటి వరకు ఇంకా రకరకాల రూపాల్లో ఆ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ అండి, ఇది మెర్సినరీ సైన్స్ అని. సైన్స్ లో కూడా ఎంత దుర్మార్గం ఉంటుంది, సైన్స్ లో పనిచేసే వాళ్ళు ఎంత నీచంగా దిగజారగలరు. మిగిలిన మనుషులకి సైన్స్ చదువుతున్న వాళ్ళకి పెద్దగా తేడా ఉండకపోవచ్చు. ఎందుకంటే నా అనుభవంలో కూడా చాలా చూశాను ఇటువంటివి. ఇక్కడ ఏం చేశారంటే ఆయన పశువుల గురించి చెప్పినప్పుడు 6 పశువుల డాక్టర్లని ఆయన వాళ్ళు కమిటీ చేశారు. అందులో కొందరు కంపెనీ వాళ్ళు పెట్టిన డాక్టర్లు, కొంతమంది గవర్నమెంట్ వైపు నుంచి పెట్టిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు, చూశారు, పశువులను చూశారు. చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పి రాశారంటే దేర్ వాజ్ నో ఎవిడెన్స్ ఆఫ్ టాక్సిసిటీ అసోసియేటెడ్ విత్ కెమికల్ కంటామినేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఇక్కడ కాలుష్యం వల్ల ఈ ఆవులకి నష్టం జరిగింది అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు. అని ఊరుకోకుండా నీకు అసలు పశు పోషణే చేత కాదు, నీకు పశు పోషణ చేత కాకనే ఆ పశువులు అట్లా చచ్చిపోతాయి అని చెప్పి ఇంకా రైతునే ఇక అవమానపరిచేట్టుగా రాశారు. అది సంగతి. అట్లా అయినప్పుడు అప్పుడు అతను ఏమంటాడంటే వీళ్ళందరూ కూడా అంతా మాకే తెలుసు అనే అహంకారంతో వాళ్ళు పిహెచ్డి అనే వాళ్ళకి దీని మీద పెట్టుకుని స్లీవ్స్ ఆఫ్ ది దీన్ని పెట్టుకుని అట్లా వీళ్ళందరూ చేశారు అని చాలా ఇది ఉన్నది. అసలు రైతుకి తరతరాలుగా పశువులు పెంచుతున్న రైతుకి ఆవులు పెంచుతున్నారు చెప్పడానికి వీళ్ళు ఎప్పుడన్నా ఆ సైంటిస్టులు ఎప్పుడన్నా ఆవుని పెంచారా? పుస్తకాల్లో చదువుకున్నారు కానీ నిజంగా ఆవులతో పనిచేశారా? అట్లా ఉంటుందన్నమాట జరిగేది చాలా దుర్మార్గంగా. ఎందుకంటే కంపెనీకి ఉన్న పలుకుబడి అలాంటిది. మీకు ఎట్లాగే విజయవాడ పక్కన కూడా ఇలాగే జరిగింది. విజయవాడ పక్కన ఇబ్రహీంపట్నంలో ఒక థర్మల్ విద్యుత్ కేంద్రం మీకు తెలుసు కదా. ఆ విద్యుత్ కేంద్రంతో అక్కడ రైతులందరూ కూడా వాళ్ళ పశువులు ఎదవట్లేదు, ఈతకు రావట్లేదు అని చెప్పి వాళ్ళ కంప్లైంట్ ఉంది. అక్కడ పశువుల డాక్టర్లతో కమిటీ చేశారు. వాళ్ళు కూడా ఏమీ నిర్ధారణ చేయలేదు. బోలెడు సాహిత్యం ఉన్నది, బోలెడు సైన్స్ పబ్లికేషన్స్ ఉన్నాయి, వాడు ఎవడో దాన్ని చదవడు. నీరి నుంచి ఒక సైంటిస్ట్ కమిటీకి చైర్మన్ గా వేసి చేస్తే ఆ మానవాడు ఏమి రాశాడు తెలుసా? ఇదంతా ఫాల్స్ కంప్లైంట్, ఇట్లాంటి కంప్లైంట్స్ ఇవ్వద్దని చెప్పి వాళ్ళని హెచ్చరించండి అని వార్న్ చేయండి అని చెప్పి రాశాడు. ఇట్లాంటి వాళ్ళు సైన్స్ లో ఉంటున్నారు. నెక్స్ట్ ఇవన్నీ కూడా బందలు, ఆవుల బందలు. 190 ఆవులు చచ్చిపోతే అవన్నీ పాతి పెట్టినాయి గుర్తులు అనమాట. ఇవన్నీ ఆవులన్నీ చచ్చిపోతుంటే ఇంకా ఆవుల రైతుకి ఆదాయం ఏమొస్తుంది అట్లా. నెక్స్ట్ తర్వాత కార్పొరేట్ క్రైమ్ గురించి చెప్పాలంటే వీళ్ళకి ఈ కంపెనీకి ముందే తెలుసు ఇదంతా జరుగుతుందని తెలుసు, ఈ తప్పు జరుగుతుందని తెలుసు, దీంతో ప్రమాదం ఉందని తెలుసు. ఈ ఒక్క కేసులోనే కాదు, పీవీసీ కేసులో కూడా అంతే, అన్ని సీక్రెట్ గా పెట్టారు. యాస్బెస్టస్ కేసులో అంతే సీక్రెట్ గా పెట్టారు. టొబాకో పొగాకు సిగరెట్ కేసులో కూడా అంతే నిజాలను దాచిపెట్టారు, నిజాలను బయటికి రానివ్వరు. ఇలాంటివన్నీ జరుగుతుంది. సో ఏది తీసుకున్నా కూడా కార్పొరేట్ కంపెనీలు నిజాలను బయటికి రానివ్వకుండా అబద్ధాలనే ప్రమోట్ చేస్తూ ఉంటాయి. సో డ్యూపాంట్ సైంటిస్ట్ అవేర్ 1990s లోనే క్యాన్సర్ వస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. తెలిసినా కూడా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు, వర్కర్స్ ని హెచ్చరించడం కూడా లేదు. నెక్స్ట్ అండి తర్వాత ఈ పిఎఫ్ఐఎస్ ఎందుకంటే మీకు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మరి కొంచెం టెక్నాలజీలోకి వెళ్దాం మళ్ళీ. ఇప్పుడు పీటీఎఫ్ఈకి పిఎఫ్ఐఎస్ఎల్కి సంబంధం ఏమిటి అని అంటారు.
PTFE తయారు చేయాలంటే అది ఒక చాలా క్లిష్టమైనటువంటి సాంకేతికత, చాలా క్లిష్టమైన సాంకేతికత. ఎందుకంటారంటే దానికి వాడే మోనోమర్ అంటారు, ఒక అణువులు. ఆ అణువుల్ని జోడించి ఒక పాలిమర్ తయారు చేస్తారు. ఆ మొదట అణువు వాడేది TFE, టెట్రా ఫ్లోరో ఇథిలీన్ అనే అణువు. అది ఒక మోనోమర్. ఆ మోనోమర్ 100, 200, 1000, 1,00,000 ఆ మోనోమర్స్ అందరినీ జోడిస్తే ఒక పాలిమర్ అణువు తయారవుతుంది. చాలా లాంగ్ చైన్ పాలిమర్ అణువు వస్తుంది. ఆ అణువులు వచ్చేటప్పుడు దానికి అది అలా తయారు చేయడానికి ఆ స్పెషల్ ప్రక్రియ కావాలి. దాన్ని ఎమల్షన్ పొలిమరైజేషన్ అంటారు. ఎమల్షన్ పొలిమరైజేషన్ అంటే ఎప్పుడు చేయగలుగుతారు? నీటిలో చేసేటప్పుడు ఆ రెండో రసాయనం నీటిలో కరగకూడదు. ఈ రెండు భిన్నమైన ఫేజుల్లో ఉండాలి. ఆ నీటి ఫేజ్ వేరు, దీని ఫేజ్ వేరు, రెండు వేరుగా ఉన్నప్పుడే. ఇదేమిటిది? ఈ TFE అనేది వాయువు, గ్యాస్. ఈ గ్యాస్ ని అందులో పెట్టినప్పుడు బబుల్స్ లాగా కింద నుంచి రైజ్ అవుతుంది. ఆ రైజ్ అవుతున్న బబుల్స్ ని, ఆ బబుల్స్ పొలిమరైజ్ అయితే ఆ రెండు కలిసిపోతే అదన్నీ కూడా పెద్ద పెద్ద గ్రాన్యూల్స్ లాగా తయారవుతుంది. గ్రాన్యూల్స్ లాగా తయారైతే టెఫ్లాన్కి దాని అంత మంచి విలువ లేదు. అదన్నీ కూడా యూనిఫామ్ పార్టికల్ సైజు రావాలి. యూనిఫామ్ పార్టికల్ సైజు రావడం కోసం ఒక టెక్నాలజీ వాడతారు. దానికోసమే సర్ఫాక్టెంట్ అని వాడతారు. ఈ PFASలన్నీ సర్ఫాక్టెంట్స్ అన్నమాట. అవేం చేస్తాయంటే ఈ సర్ఫాక్టెంట్ మాలిక్యూల్ లక్షణం ఏంటంటే ఆ మాలిక్యూల్ కి ఒక తల, ఒక తోక ఉంటుంది. ఈ మాలిక్యూల్ ఎంత పొడవు ఉంటే అది తల అయితే ఇది తోక. ఈ తోక ఏమో నీటిని తిరస్కరిస్తుంది, తలేమో నీటిని ఆకర్షిస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ తలలన్నీ పైన చుట్టూ చేరి ఒక గోళంగా కానీ లేకపోతే ఒక గొట్టంలాగా కానీ తయారవుతాయి. ఈ లోపలికేమో తోక ఉంటుంది, బయట అన్ని తలలు ఉంటాయి అన్నమాట. సో గొట్టంలాగా తయారవుతుంది. ఈ గ్యాస్ ఏమో గొట్టం లోపలికి కానీ ఆ స్పియర్ లోపలికి, గోళం లోపలికి కానీ వెళ్తుంది. ఆ లోపల ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పరిమితమైనటువంటి ఆ స్థాయిలోనే అక్కడ ఎన్ని అణువులు ఉన్నాయో అవి మాత్రమే ఒక మాలిక్యూల్ గా తయారవుతాయి. మనం ఎంత ఫైన్ గా దాన్ని డిస్పర్స్ చేస్తే అంత క్వాలిటీ టెఫ్లాన్ తయారవుతుంది. టెఫ్లాన్ PTFE అంటారు. PTFE అనే పేరు, టెఫ్లాన్ అనేది ట్రేడ్ నేమ్, అది వ్యాపార నామం. అది అని చాలా వాడుకలోకి వచ్చింది కనుక రెండింటినీ మనం వాడిన పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నేను టెఫ్లాన్ అంటాను, సులువుగా ఉంటుంది అంటానికి. ఆ టెఫ్లాన్ తయారవుతుంటే యూనిఫామ్ క్వాలిటీ రావాలంటే ఈ గోళాలుగా, ఈ బిందువులుగా ఏవి తయారవుతాయో ఆ లోపల ఎంత గాలి ఆ రియాక్టెంట్ TFE చేరుతుందో అదంతా పాలిమర్ అయిపోతుంది. సో అవన్నీ యూనిఫామ్ గా అయినప్పుడు ఈ గోళాలను తర్వాత తీసేయాలి. గోళం నుంచి బయటికి రావాలి కదా పార్టికల్. అది రావాలంటే ఏం చేయాలి? కొన్ని రకాల పొలిమరైజేషన్ లో అయితే డిఎమల్సిఫైయర్ అనే ఒక రసాయనాన్ని వేస్తారు. ఇక్కడ టెఫ్లాన్ లో అది కుదరదు, అట్లా వేయకూడదు. అందుకోసం భౌతికంగానే దాన్ని మిక్సింగ్ స్పీడ్ ను మార్చి దాన్ని చెదరగొడతారు. చెదరగొడితే అందులో నుంచి ఈ అణువులు బయటకు వచ్చేస్తాయి, ఈ పాలిమర్ అణువులు బయటకు వస్తాయి. దీనికోసం కంపల్సరీగా PTFE తయారు చేయాలంటే ఒక సర్ఫాక్టెంట్ అనేది, కొన్ని ప్రత్యేకమైన గుణాలున్న సర్ఫాక్టెంట్ అని కంపల్సరీగా వాడాలి. కానీ ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చిన EIA నివేదికలో అసలు సర్ఫాక్టెంట్ గురించిన ప్రస్తావనే లేదు. ఎందుకంటే ఆ EIA రిపోర్ట్ రాసేవాడికి కూడా అర్థం కాదు, వాడికి తెలియదు. డబ్బులు ఇస్తున్నాడు కంపెనీ వాడు, అనుకూలంగా రిపోర్ట్ రాశాడు అంతే. అన్ని దొంగ లెక్కలే ఉన్నాయి దాని లోపల. నేను ఇంతవరకు 100కు పైగా EIA రిపోర్టు చదివాను, ఇంతవరకు న్యాయంగా రిపోర్టు రాసినది ఒక్కటి చూడలేదు. అన్ని కంపెనీలు అబద్ధం. నేను రాసిన రిపోర్టు వల్ల ఒక కంపెనీకి 2 కంపెనీలకి వాళ్ళు రాసిన రిపోర్ట్లు తిరస్కరించారు. అక్కడ కేంద్రానికి వెళ్ళినప్పుడు, పరిశీలనకి వెళ్ళినప్పుడు అన్ని కాపీ కొట్టారు మీరని ఎక్కడ ఏ పారాగ్రాఫ్ ఎక్కడి నుంచి కాపీ కొట్టాడో సహా వివరాలు ఇచ్చాను నేను. అక్కడ ఏం తప్పించుకోవడానికి లేదు అక్కడ. అయినా కూడా కొన్నిసార్లు అనుమతులు ఇచ్చారు. ఇది ఎట్లా ఉంటుందంటే అది వాళ్ళ ఇష్టం అనమాట. వీడికి ఇవ్వాలనుకుంటే ఇస్తారు, వీడికి ఇవ్వకూడదు అనుకుంటే ఏదైనా వాడుకుంటారు. అట్లా ఒక కంపెనీ అయితే మూతపడిపోయింది కూడా, ఇప్పుడు కన్సల్టెన్సీ చేయట్లేదు వాడు. L&T కంపెనీ ఆంధ్రాలో L&T ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, వాళ్ళకి కూడా EIA కన్సల్టెన్సీ కంపెనీ ఉంది. ఇక్కడ తెలంగాణలో జహీరాబాద్ దగ్గర నిమ్స్ అనే ఒక ప్రాజెక్ట్ కోసం వాళ్ళు EIA చేశారు. అందులో 80 పేజీలు కాపీ కొట్టారు. అవన్నీ చూపించారు.
వాడు కంపెనీ వాడు నేను కొట్టలేదు అంటాడు. ఇట్లా కనపడుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కనపడుతుంది, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కనపడుతుంది. రెండు చూపిస్తాను. ఇది సోర్సు, ఇది రిపోర్టు. అయినా కూడా మేము కొట్టలేదంటారు. చివరికి ఏదో అనుమతి ఇచ్చారు, కానీ ఇంతవరకు నిమ్దేమీ స్టార్ట్ కావట్లేదు. ఇంకా అక్కడ ఏం ప్రాజెక్ట్ రావట్లేదు. వీళ్ళు ఓకే గొప్పలు చెప్పుకోవటం, కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు ఏంటి, టెక్నాలజీ ఏది. అయితే ఇది పిఎఫ్ఏఎస్ అనేవి, ఈ సబ్స్టెన్సెస్ అనేవి ఫర్ ఎవర్ కెమికల్స్, శాశ్వత రసాయనాలు. ఇవి ప్లాస్టిక్ ప్రొడక్షన్ లో అవసరం అవుతాయి. ఇప్పుడు పిఎఫ్ఓఏతో ప్రమాదం తెలిసిన తర్వాత దానికి ప్రత్యామ్నాయం కావాలి కదా. ఈ పిఎఫ్ఓతో ప్రమాదం తెలిసిన తర్వాత ఈ బిలాట్ అన్న లాయర్ ఏం చేశాడంటే, కోర్టు కేసు వేసినప్పుడు నెక్స్ట్కి వెళ్దాం, అది ఆ డాక్యుమెంట్స్ కనపడుతుంది కదా. ఈయనేమో సినిమా డార్క్ వాటర్స్ అనే సినిమాలో రైతు పాత్ర వేసిన ఆయనేమో లాయర్ పాత్ర వేసిన ఆయన మార్క్ రఫాలో అనే హాలీవుడ్ యాక్టర్. ఆయనే ఆ సినిమా నిర్మాత కూడా. ఆయన కూడా పర్యావరణవేత్త, హాలీవుడ్ యాక్టర్. అందుకని ఆయన ఈ కథను చూస్ చేసుకుని ఆయన సినిమా తీశాడు. ఇది చాలా సక్సెస్ఫుల్ గా నడిచింది ఈ సినిమా. తర్వాత నెక్స్ట్ ఇది ఆయన ఆ ఊర్లో రైతును చూడటానికి వెళ్ళినప్పుడు ఈ కుర్రాడు సైకిల్ తొక్కుతూ ఎదురు వస్తాడు. ఆ కుర్రాడి పళ్ళు చూడండి నల్లగా ఉన్నాయి. ఎందుకు నల్లగా ఉన్నాయంటే అతను పిఎఫ్ సబ్స్టెన్సెస్ కి ఎక్స్పోజ్ అయ్యాడు. క్లోరినేటెడ్ కెమికల్స్ కనుక మనకి ఎక్కువగా మన శరీరంలో ఉంటే పళ్ళు నల్లబడిపోతాయి. ఇప్పుడు నల్గొండ మీరు అది చూసినా కూడా నల్గొండలో ఫ్లోరైడ్ బాధితులు ఉన్నప్పుడు వాళ్ళకు ఒక దశలో వాళ్ళ పళ్ళు కూడా నల్లబడిపోతాయి. ఈ కుర్రాడు ఇతని తల్లి డ్యూపాంట్ కంపెనీలో ఉద్యోగం చేసేది. టెఫ్లాన్తో ఉన్న ఉత్పత్తి దగ్గర ఉద్యోగం చేసేది. వీడు పుట్టినప్పుడు రకరకాల వైకల్యాలతో పుట్టాడు. వాడు పుట్టినప్పుడు కొంత పెరిగిన తర్వాత వాడికి పుట్టిన దగ్గర నుంచి 2 ఏళ్ళు వచ్చే లోపలే 40 శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. 40 శస్త్రచికిత్సలు, 1-2 కాదు. వాడు ముక్కే ఒక నాసికారంధ్రం ఒకటే, రెండో నాసికారంధ్రం లేదు. లేకపోతే దానికి రికన్స్ట్రక్ట్ చేసి కట్టారు. ఇవన్నీ గుర్తులు కనపడుతున్నాయి కదా. ఒక కన్ను సరిగ్గా లేదు, ఆ కన్నును కూడా కొంత సరిదిద్దారు. వీడు చాలా అంగవైకల్యంతో పుడితే వీడికి పెళ్లి కూడా కాలేదు, చాలా అలవాటు. తర్వాత ఇతను అంత లాయల్ గా ఒక అమ్మాయితో ఉంటుంటే ఆ అమ్మాయి చూసి కావాలని వీడిని చేసుకుంటాడు అనమాట. తర్వాత వీడు బిడ్డ పుడతాడు. వీడు వరి అయిపోతాడు, నా బిడ్డ ఎట్లా పుడతాడో ఏంటో అని. అదృష్టవంతులతో ఆరోగ్యంగానే పుడతాడు. నెక్స్ట్ ఇది ఒహయో నది. ఈ ఒహయో నది పూర్తిగా కాలుష్యం అవుతుంది. ప్రపంచంలో చాలా నదులు ఈ పరిశ్రమల వల్ల కాలుష్యమైనవి. అన్ని దేశాల్లో, అమెరికాలో, చైనాలో, ఇండియాలో ఇంకా మనకి పరిశ్రమ లేదు. గంగా నదిలో పిఎఫ్ఓఏ సబ్స్టెన్సులు కనుక్కున్నారు. ఇక్కడ మద్రాసులో, చెన్నైలో, అడయార్ నదిలో, అక్కడ చెంబర్పాకం లేకులో, గ్రౌండ్ వాటర్లో అన్నిట్లో కనుక్కున్నారు. బకింగ్హామ్ కెనాల్లో వాటిలో కనుక్కున్నారు. అదేమైంది, వాళ్ళు రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశారు, మెడ్రాస్ ఐఐటి వాళ్ళు. ఆ పేపర్ పబ్లిష్ చేసిన తర్వాత హిందూ పత్రిక వాళ్ళు దాని మీద ఒక ఆర్టికల్ రాశారు. అది కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ హరిత ట్రిబ్యునల్ అని ఉంటది కోర్టు. హరిత ట్రిబ్యునల్ వాళ్ళు అది చూసి దాన్ని సోమోటో కేసుగా రిజిస్టర్ చేశారు. ఇప్పుడు కేసు నడుస్తుంది అక్కడ. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలనే దాని మీద ఇది ఇంత పిఎఫ్ఓఏ ప్రమాదం ఉన్నది. ఎందుకంటే పిఎఫ్ఓఏల మీద ఐక్యరాజ్య సమితి కూడా ఆధ్వర్యంలో ఒక ఇది జరుగుతుంది. ఏం జరుగుతుంది, స్టాక్హోమ్ ఒప్పందం జరిగింది 2019లో. మొట్టమొదటి ఒప్పందం స్టాక్హోమ్ ఒప్పందం 2006లో జరిగింది. అది పిఓపిలు అంటే డర్టీ డజన్ అని 12 రసాయనాల మీద, డిడిటి అటువంటి వాటి మీద జరిగింది. ఆ రసాయనాలు జరుగుతున్నప్పుడు దానికి భారతదేశం సంతకం పెట్టింది. కానీ ఇప్పుడు 2019 దాని మీద భారతదేశం సంతకం పెట్టాలి. అందువల్ల వీళ్ళు పిఎఫ్ఓఏ నిషిద్ధ రసాయనం, దీన్ని ఎట్లా చేస్తాము, 1915లోనే నిషేధించారు అని చెప్పి దీనిలో రాశారు. మినిట్స్ లో 1915 అని రాశారు. 1915లో అసలు టెఫ్లాన్ అనేది తెలియదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. అది కూడా నేను 2015లో ఒప్పందం జరిగింది ఈపీఏకి అమెరికాలో ఉన్న టెఫ్లాన్ పరిశ్రమకి అని రాస్తే అది వాళ్ళు మార్చేసి దాని నుంచి నిషిద్ధం అని చెప్పి వీళ్ళు కథలాడటం మొదలు పెట్టారు. వాళ్ళకి తెలియదు, పెట్టదు. మాకేం అవసరం, మనం ప్రజలకి భద్రంగా ఉండాలని చెప్తున్నాము. అందులో నీకు టెక్నాలజీ ఎక్కడిది? ఇది చాలా క్లిష్టమైన టెక్నాలజీ, చాలా హై టెక్నాలజీ.
చాలా హై లెవెల్ ఆఫ్ ఇంజనీరింగ్ స్కిల్స్ ఉండాలి. ఆ కంపెనీలో ఎవరికి అది ఎవరికి ఉన్నాయి? మొన్న నా రాఘవేందర్ రెడ్డి గారు నాతో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మీరు కెమికల్ ఇంజనీరా అని అడిగారు. ఆయన కెమిస్ట్రీ వాడికి ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? ఇక్కడ ఈ టిఎఫ్ఈ తయారు చేయాలంటే దానికి స్పెషల్ మెటీరియల్స్ కావాలి. మామూలు మెటల్స్ లో స్టీల్ లోనో ఐరన్ లోనో అది ఆ రియాక్టర్ కుదరదు. దానికి స్పెషల్ మెటీరియల్స్ కావాలి. దానికి డిజైన్ ఎవరు చేస్తాడు? అప్పుడు ఏం చెబుతున్నాడంటే, నేను ప్రశ్నలు రాసి ఇచ్చాను. ప్రజాప్రయ సేకరణ సందర్భంగా చాలా ప్రశ్నలు రాసి ఇచ్చాను. ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కంపెనీకి ఉన్నది. సమాధానం చెప్పలేదు. నేను వాళ్ళని అడిగాను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని అడిగాను, ఏమయ్యా మీకు సబ్మిట్ చేస్తున్నాము ప్రజాప్రయ సేకరణ సందర్భంగా సమాచారాన్ని, మేము అడిగిన ప్రశ్నలకి రాతపూర్వకంగా అడిగిన ప్రశ్నలకి రాతపూర్వకంగా సమాధానం చెప్పాలనేది రూలు మీరు తీసుకొని నాకేం చెప్తాడు తెలుసా? పర్యావరణ ఇంజనీరు, మేము కంపెనీకి ఇచ్చేసాం సార్, వాళ్ళు అక్కడ సబ్మిట్ చేసుకుంటారు అని తప్పించుకోవాలి. ఎట్లా చేస్తాడు? అసలు నీకు ప్రజలు జీతం ఎందుకు ఇస్తున్నారు? కంపెనీ వాడి జీతం ఇస్తున్నాడు ఆయనకి? ఇదే వచ్చింది మీ దగ్గర ఎక్కడెక్కడ డైరెక్ట్ గా ఏదో ఉంటారు నష్టాలు వస్తాయంటే ఆల్కలీస్ వల్ల కాదండి. ఆల్కలీస్ వల్ల మనం మాట్లాడట్లేదు కదా. ఆల్కలీస్ వల్ల నష్టాల గురించి మనం మాట్లాడట్లేదు. మనం వీటి కొత్తగా విస్తరిస్తున్నటువంటి ప్రాజెక్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఆల్కలీస్ వల్ల మాట్లాడట్లేదు కదా మీరు. అది కూడా వస్తాయి కొంచెం అవమాట అప్పుడు అన్నా కాబట్టి. ఎందుకంటే ఇది టెక్నాలజీ ఇష్యూస్ గబక్కన ఒక్కసారిగా నాకు ఈ ప్రాబ్లం అవుతుంది. కమ్యూనికేషన్ ఎలా చేయాలి? సైన్స్ ఇష్యూస్ ఇంతమంది ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచనలు ఉంటాయి. వాళ్ళందరికీ అర్థమైన రీతిలో నేనేమి బుర్రకథలు నాజర్ను కాదు, లేకపోతే వంగపూడి ప్రసాదరావునో కాదు, గద్దర్నో కాదు, ఒక పాట పాడేసి ఉత్తేజపరచడం నా వల్ల కాదు. ఎందుకంటే ఆ విషయం అలాంటిది. కమ్యూనికేషన్ మన వరగోపాల్ గారే మొత్తుకుంటున్నాడు. ఈ విషయాల్ని ప్రజలకి ఎలా కమ్యూనికేట్ చేయగలగాలి? మేము చెప్తాము కానీ ప్రజలకి అది హత్తుకుంటుందా లేదా మాకు ఎలా అర్థమవుతుంది? వాళ్ళు స్వీకరిస్తున్నారా లేదా మాకు ఎలా తెలుస్తుంది? మేము చెప్తాం కరెక్ట్ అని. కానీ ఇప్పుడు చాలా వరకు ఎలా ఉంటుందంటే ఇట్లాగే ఇంతకుముందు ఒకసారి నల్గొండ జిల్లాలో కూడా ఒక చోటకి వెళ్ళాను. ఒక చోటకి వెళ్తే ఏముంటుందంటే బదిలీ కొట్టే తెచ్చే నాకు ఇమీడియట్ గా సొల్యూషన్ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? దీర్ఘకాలిక పోరాటాల్లోనే సాధ్యం కావట్లేదు ఇవన్నీ. దానికి అది అందరూ విద్యావంతులే ఉన్నారు చాలా మంది. మీ అందరికీ ఇంటర్నెట్ ఉంది, ఈ అంత సమాచారం అందుబాటులో ఉంది. కొంత చదువుకోండి, మీకు సామాన్య భాషలో ఉన్నది. చాలా పాపులర్ ఆర్టికల్స్ ఉన్నాయి. కొంచెం శ్రద్ధ పెడితే అందరూ చదువుకోవచ్చు. చదువుతానంటే నేను కూడా ఆర్టికల్స్ ఇస్తాను, చాలా పంపించాను కూడా. ఏమవుతుందంటే మనం సొంతంగా ఆలోచించకుండా, మనం సొంతంగా దాని మీద దృష్టి పెట్టి మనం కన్విన్స్ కాకుండా ఎవడొచ్చి ఎంత చెప్పినా దాని మీద ఎవరు ఏమీ చెయ్యరు. ముందు మీకు ఇది న్యాయమా కాదా అనే ఒక కన్విన్స్ అవ్వాలి. అది ప్రమాదకరం అనేది నేను చెప్పవసరం లేదు. ప్రపంచంలో ప్రూవ్ అయింది. కోర్టులే చెప్పినవి. కోర్టులు ఫైన్లు వేసినవి. 3M అనే కంపెనీ మీద $10 బిలియన్ ఫైన్ వేసింది. $10 బిలియన్ అంటే చూడండి, $1000 కోట్ల అంటే ఎంతో మీరు లెక్కేసుకోండి. $1000 కోట్ల ఫైన్ ఒక్క కంపెనీ మీద. ఈ డ్యూపాయింట్ కంపెనీ మీద $670 మిలియన్ ఫైన్ వేసింది కాంపెన్సేషన్ కింద బాధితులకి. ఇలా రకరకాల రూపాల్లో రకరకాలుగా కోర్టు కేసులు జరుగుతున్నాయి. అందరూ వేస్తున్నారు. ఇదంతా ప్రూవ్ అయింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంది వాళ్ళ మీద. అవన్నీ ఉన్నాయి. దానికి అది తిరస్కరించడానికే లేదు. అసలు కంపెనీ కూడా మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు? PFOA అంటే అది నిషేధించిందని ఎందుకు చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు? చెప్పండి నాకు. ఇది నిషేధించిన కంపెనీ ఆయన ఎందుకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు? అది ఎందుకు చెప్తున్నాడు? అది ఎందుకంటే అది తెలుసు వాళ్ళకి. ఇది ప్రపంచం అంతా తిరస్కరించింది ఈ నదులన్నీ కలుషితం అయిపోయినాయి. ఇది ప్రభావం కదా. అప్పుడు ఆయన అడిగారు కదా, ఈ నదులు కలుషితం అవడం ప్రభావం కదా. ఆ నదిలో నీరు తాగడానికి పనికిరాదు. ఎందుకంటే ఈ రసాయనము కేవలము అది కొలమానం చేయడం కష్టం కనుక, నీటిలో ఎంత ఉన్నదో కొలమానం చేయడం కనుక 1,00,000 కోట్ల భాగాల్లో 4 భాగాలు ఉంటే కూడా ప్రమాదం అని చెప్పి అమెరికా యొక్క పర్యావరణ రక్షణ సమితి వాళ్ళు డిసైడ్ చేశారు. 1,00,000 కోట్ల భాగాల్లో 4 భాగాలు.
అది కూడా ప్రమాదమే. యాక్చువల్ గా 4 అని ఎందుకు డిసైడ్ చేశారంటే అంతకంటే తక్కువ ఉన్న దాన్ని కొలమానం చేయటము సాధ్యం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది, అందుకోసం పెట్టారు. యాక్చువల్ గా వాళ్ళు అనేది ఏంటంటే 1 కంటే కూడా తక్కువ ఉంటేనే భద్రము అని చెప్తున్నారు. అది రెగ్యులేటరీ పర్పస్ కోసం 4 అని పెట్టుకున్నారు అనమాట. సో అంత ప్రమాదకరమైంది. ఇప్పుడు ఏమంటాడు కంపెనీ వాడు, నేను ఆ రసాయనాన్ని వాడను అంటాడు. వాడను అనగానే పోయిందా? ఇప్పుడు ఆయన తెచ్చారు కదా, వాళ్ళకి రాసి ఇచ్చారు కదా, HPFO డైమర్ యాసిడ్ అన్నారు. అది డ్యూపాంట్ కంపెనీ వాడిని వాళ్ళతో ఒప్పందం అయిన తర్వాత, అమెరికన్ EPAతో ఒప్పందం అయిన తర్వాత వాళ్ళు మార్చి దానికంటే ఇది C8 కెమికల్ అయితే ఇది C6 C7 కెమికల్ ని పెట్టి దాంతో ఉత్పత్తి ప్రారంభించారు. ఎక్కడ? నార్త్ కెరోలినాలో ప్రారంభించారు. ప్రారంభిస్తే అది వదిలిన రసాయనాల వల్ల కేప్ ఫియర్ అనే నది ఉంది వాళ్ళ ప్రాంతంలో. ఆ కేప్ ఫియర్ అనే నది అంతా కూడా కలుషితం అయిపోయింది. దాని మీద ఇప్పుడు కోర్టు కేసులు నడుస్తున్నాయి. జెనెక్స్ అంటారు దాన్ని. అది జెనెక్స్ అని రాయకుండా, అంటే తెలిసిపోతుందని చెప్పి రసాయన నామం రాసి కన్ఫ్యూజ్ చేయడం కోసం ఆ పేరు ఇచ్చారు. అది కూడా క్లోరిన్ రసాయనమే. దాని మీద కూడా హాని ఉన్నదని కావాల్సినంత పరిశోధనలు ఉన్నాయి. PFO అయినా ఒకటే, ఇది HPFO డైమర్ యాసిడ్ అయినా ఒకటే. ఇది కూడా ప్రమాదకరమైంది. ఆయన ఊరినే పేరు చెప్తే కాదు, ఇది ప్రమాదకరమైంది కాదని చెప్పమానండి. అది ప్రమాదకరమని చెప్పి ఊరినే నోటి మాట కాదు, ఏదైనా ఆధారాలు చూపించండి. ఇప్పుడు కెమోర్స్ అనే డ్యూపాంట్ కంపెనీ వాడు పేరు మార్చేసుకుని ఇంకొక స్పిన్ ఆఫ్ కంపెనీని పెట్టుకున్నాడు, కెమోర్స్ అనే కంపెనీని పెట్టుకున్నాడు. ఆ కెమోర్స్ అనే కంపెనీ దాంతోనే ఉత్పత్తి చేస్తుంది, ఈ డైమర్ యాసిడ్ అన్న దాంతోనే చేస్తుంది. దాని మీద ఇప్పుడు కోర్టు కేసు నడుస్తుంటే యూరోప్ లో నడుస్తుంది, అమెరికాలో నడుస్తుంటే వాళ్ళు ఏంటంటే ఇది కనుక ఉత్పత్తి ఆపేస్తే నిరుద్యోగ సమస్య వస్తుంది, ఆర్థిక మాంద్యం వస్తుంది అని బెదిరించే మాటలే చెబుతున్నారు, కానీ అది కాలుష్యకారకం కాదు అని చెప్పలేకపోతున్నారు కోర్టు. ఎంతసేపు అది ఎసెన్షియల్, దాని అవసరం చాలా ఉంది అనే ఆర్గ్యుమెంటే చేస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. వేరే కంపెనీలు ఆల్రెడీ కొన్ని ప్రత్యామ్నాయాలు వాడుతున్నారు. వీడికి ఎవడిస్తాడు ఆ టెక్నాలజీ? చైనాలో ఉత్పత్తి చేస్తున్నారు. డాంగ్యూ అనే ఒక కంపెనీ ఉంది. ఆ డాంగ్యూ అనే కంపెనీకి ప్రపంచంలో అత్యధికంగా టెఫ్లాన్ ఉత్పత్తి చేసే కంపెనీ అది. వాళ్ళ డ్యూపాంట్ దాటేశారు. ప్రపంచం ఉత్పత్తిలో 13% వీళ్ళ కింద ఉంటే డ్యూపాంట్ కింద ఓన్లీ 12% ఏమున్నది. సో చైనాలో ఏంటంటే వాళ్ళ పద్ధతే వేరు, వాళ్ళ అదే కనుక వాళ్ళు ప్రపంచంలో నెంబర్ 1కి ఎదుగుతున్నారు కనుక వాళ్ళు కూడా నదులన్నీ, రకరకాల నదులన్నీ కూడా నాశనం అయిపోయినాయి. చైనాలో భయంకరంగా కాలుష్యం అయిపోయినాయి. అయినా వాళ్ళు ఇంకా కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఇచ్చే టెక్నాలజీలు అదే ఇస్తారు. వాళ్ళు కొత్త టెక్నాలజీ వీళ్ళకి ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఏదన్నా ఒకవేళ కొత్త టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ, ఆన్లైన్ టెక్నాలజీ ఉంటే వీళ్ళకి ఎందుకు అమ్ముతారండి? వాళ్ళు తీసేసుకున్న టెక్నాలజీలు వీళ్ళకి అమ్ముతారు. వాళ్ళు చెప్పినది నేను యాక్చువల్గా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, ఆయన పిలుద్దాము, ఆయనే వచ్చి చెప్పమందాం, ఇక్కడ మీరే పిలిపించి మాట్లాడించుకోండి ఆయన. నేను అడిగాను ఆయన, అయ్యా మీరు ప్రజలతో మాట్లాడటానికి మీరు ఎందుకు వెనకబడుతున్నారు? ప్రజలతో కన్సల్ట్ చేసుకుంటూ వచ్చే మీకు నష్టం ఏంటి? వేరే దేశాల్లో 100 సార్లు ప్రజలతో కలుస్తారు కంపెనీలు. వాళ్ళకి అక్కడ కూర్చొని అందరు ప్రజలు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తారు. అది పబ్లిక్ కన్సల్టేషన్ చేస్తారు. హాంకాంగ్ లో 300 సార్లు చేశారు పబ్లిక్ కన్సల్టేషన్, ఒక్కసారి కాదు. మనం గొప్ప నాగరికులు అనుకుంటాం. ఆదివాసీలు ఛత్తీస్గఢ్ లో కలెక్టర్ని అర్ధరాత్రి 12 గంటల వరకు కూర్చోబెట్టి పబ్లిక్ హియరింగ్ లో మేమందరం మాట్లాడే వరకు నువ్వు వెళ్ళటానికి వీల్లేదని కూర్చోబెట్టారు. మన దగ్గర ఎవడైనా ధైర్యం చేస్తాడా? ఇక్కడ ఆడికి కలెక్టర్ కాగానే ఆ కూర్చున్న వాడికి ఆకలేయంగానే లేచి వెళ్ళిపోతాడు. అక్కడ వాడు కాదు, మేమందరం చెప్పే వరకు మీరు వినాల్సిందే అని చెప్పి అర్ధరాత్రి 12 గంటల వరకు కూర్చోబెట్టారు. అది ఎందుకంటే మన ప్రాథమిక హక్కులను కూడా మనకు కన్సర్న్ లేకుండా చేసుకున్నాం. అందుకనే ఉన్నయన్నీ కూడా పోతున్నాయి. ప్రజాస్వామ్యం అంతా డబ్బులు మయమైపోతుంది. ఇది చూడండి ఎన్ని నదులు పోయినాయో. యునైటెడ్ స్టేట్స్ లో ఒహియో నది లోయ, తర్వాత కరోలినాస్ లో అక్కడ ఒక నది కేప్ ఫియర్, మిషిగన్ జెనెక్స్ అనే రసాయనం. ఈ జెనెక్స్ వంటి ప్రత్యామ్నాయ రసాయనాలు కేప్ ఫియర్ నది వంటి వాటిలో కనుగొనబడ్డాయి. దాని మీద కేసు నడుస్తుంది. ఒక ఒలింపిక్స్ లో మారథాన్ రన్నర్ ఉమన్, ఆమెకి గర్భస్థం అయితే అక్కడే ఉంటది అనమాట. ఆమెకి పుట్టిన రోజునే చచ్చిపోయారు. ఆమె ముందుండి ఇప్పుడు ఉద్యమం నడిపిస్తుంది అక్కడ ఈ కంపెనీకి వ్యతిరేకంగా అమెరికాలో.
ఎందుకు చేస్తుంది మరి? ఒలింపిక్ రన్నర్ ఆమె. మిషిగన్ నది. నెక్స్ట్ అండి నెదర్లాండ్స్ లో డోర్ట్రెక్ట్ అనే చోట కెమర్సాయిడ్ ఒకటి ఉంది. రైన్ నది, తర్వాత రోన్ నది నెదర్లాండ్స్ లో. బెల్జియం లో ఇంకొక నది ఉన్నది. ఇటలీలో నది ఉన్నది. ఫ్రాన్స్ లో ఉన్నది. ఈ అన్ని దేశాల్లోనూ ఏదో ఒక నది ఇట్లా నాశనం అవుతూనే ఉన్నది. నెక్స్ట్ ఈ ఆసియాలోకి వస్తే జపాన్ లో కూడా మెర్సీ డ్యూపాంట్ కంపెనీ ఉంది. వాళ్ళు కూడా ఒకునావా అండ్ కోటియో నదిలో నగరాల్లో నదుల్లో అన్ని కూడా కాలుష్యమైనవి. చైనాలో చాంగ్షు ఇండస్ట్రియల్ పార్క్ పక్కన ప్రదేశాల్లో పిఎఫ్ఐ ఉంది. ఇండియాలో పిఎఫ్ఐఎస్ కాన్స్టిట్యూషన్ జరుగుతున్నాయి. సుందర్బన్స్ మ్యాంగ్రోవ్ లో కూడా ఈ కాలుష్యాన్ని కనుక్కున్నారు. వియత్నాం, శ్రీలంక, మలేషియా, థాయిలాండ్, నేపాల్ ఈ దేశాల్లో నదులు, నీటి వనరుల్లో కూడా పిఎఫ్ఓఏ మరియు ఇతర పిఎఫ్ఐ రసాయనాలు గుర్తించారు. మన దగ్గర కృష్ణా నదిలో అనాలిసిస్ చేయండి, తుంగభద్రలో అనాలిసిస్ చేయండి, ఖచ్చితంగా ఉంటది. ఎవడు చేస్తాడు? ఇక్కడ దాచిపెట్టడమే కదా ప్రభుత్వం. ప్రజలకు సమాచారం ఇచ్చామనే లక్షణమే లేదు కదా. ఎవరు చేస్తారు? నేను అడిగాను, ఎవరైనా అనాలిసిస్ చేస్తారా, మేము డబ్బులు పెట్టుకుంటామంటే మా ఐఐసిటీలో అడిగితే మా దగ్గర స్టాండర్డ్ శాంపుల్స్ లేవు, మాకు అనాలిసిస్ చేయడం కుదరదు అన్నారు. ప్రైవేట్ ఎవరైనా అడగాలి. నెక్స్ట్ ఈ లాయరు కోర్టులో కేసు వేసినప్పుడు ఆ కేసులో అక్కడ ఏముంటుందంటే డిస్కవరీ ప్రాసెస్ అని ఉంటుంది. ఆ డిస్కవరీ ప్రాసెస్ కింద కంపెనీని ఆ ఉత్పత్తికి సంబంధించిన పూర్తి సమాచారం అడిగే హక్కు ఉంటుంది. ఆ సమాచారం అంతా కూడా వాళ్ళు కాపీలు తీసి ఆ లాయర్కి ఇవ్వాలి. పెట్టెల సమాచారం వచ్చింది, వేల పేజీల సమాచారం వచ్చింది. ఆ సమాచారాన్ని క్రోడీకరించడానికే నెలలు పడుతుంది. ఒక పీవీసీ కేసులో అయితే 2 ప్రొఫెసర్ని ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ చేస్తే ఆ పీవీసీకి సంబంధించిన కోర్టు ద్వారా సేకరించిన పేపర్ని వాటిని సార్ట్ అవుట్ చేయడానికి ఆ ప్రొఫెసర్లకి 2 ఏళ్లు పట్టింది. ఒక పెద్ద లైబ్రరీ లాంటిది పెట్టి దాని నిండా ఈ ర్యాకులు పెట్టి వాటిలో పెట్టి వాటిని క్లాసిఫై చేసి చేయడానికి 2 ఏళ్లు పట్టింది. ఎవడు చేస్తాడు ఇక్కడ? అటువంటి పని ఎవడు చేస్తాడు? మీకు సమాచార హక్కు ద్వారా సమాచారమే ఇవ్వటం లేదు. ఇక్కడ సమాచార హక్కు ద్వారా సమాచారమే ఇవ్వటం లేదు. ఏం చేస్తాం ఇక్కడ? ఇది నెక్స్ట్ అండి. ఇది కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు ఆర్గ్యుమెంట్. ఇతనేమో డ్యూపాంట్ వాడు లాయరు. అది నెక్స్ట్. వీళ్ళిద్దరు ముగ్గురు ప్రొఫెసర్. కోర్టు ఏం చెప్పిందంటే దీన్ని అధ్యయనం చేయడానికి C8 సైన్స్ ప్యానెల్ అంటే నిపుణులైన వాళ్ళని మనం ఇది నిజంగా దీని వల్ల హాని జరిగిందా లేదా నిర్ధారించడానికి ఒక ప్యానెల్ వేద్దాము అంటే కొన్ని పేర్లు తెచ్చారు. ఇద్దరికి పిటిషనర్ కి కంపెనీలకి ఆమోదయోగ్యమైన 3 నేమ్స్ తీసుకున్నారు. ఈయన స్టీన్ ల్యాండ్ అనే ప్రొఫెసర్, ఎమరీ యూనివర్సిటీ. ఈయనేమో ఫ్లెచర్, లండన్ ట్రాపికల్ మెడిసిన్ సంబంధించిన ఆయనేమో డేవిడ్ సావిడ్జ్ అని ఆయన ఒక ప్రొఫెసర్. ఈ ముగ్గురు కలిపి 7 ఏళ్ల పాటు శ్రమించారు. 1-2 కాదు, 7 ఏళ్ల పాటు శ్రమించి 70,000 మంది రక్త నమూనాలు సేకరించి వాటిని అధ్యయనం చేసి చివరికి వాళ్ళు 6 రకాల రోగాలను నిర్ధారించారు. ఆ ఉన్న పరిమితమైన దానిలో ఇంకా తర్వాత కొత్త రోగాలు కూడా యాడ్ అయినాయి. నెక్స్ట్ అండి, ఇది వీళ్ళందరూ రక్త నమూనాలు సేకరించడానికి వీళ్ళందరూ క్యూ కట్టారు. ఎవరైతే బాధితులు ఉన్నారో మీరు వచ్చి రక్త నమూనాలు ఇచ్చుకోండి అన్నారు. వాళ్ళందరికి కూడా ఇన్సెంటివ్ ఇచ్చారు. రక్త నమూనా ఇచ్చిన వాళ్ళకి $400 ఇస్తామన్నారు. 70,000 మంది వచ్చారు. అందులో చాలా మందికి అనారోగ్యం వచ్చింది. వాళ్ళందరూ కోర్టు కేసులకు వెళ్ళారు. కోర్టుల్లో కాంపెన్సేషన్ కూడా వచ్చింది. నెక్స్ట్, సో ఈ మూత్రపిండాల క్యాన్సర్ వస్తుంది, వృషణాల క్యాన్సర్ వస్తుంది, కొన్ని ఇతర కాలేయం, ప్యాంక్రియాస్, థైరాయిడ్, ప్రోస్ట్రేట్, బ్రెస్ట్ అండ్ అండాశయ క్యాన్సర్ అంటే దాన్ని ఏమంటారు, అదే అవన్నీ రకరకాల క్యాన్సర్లు వస్తాయని చెప్పారు. థైరాయిడ్ సమస్యలు వస్తాయి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరిగినందువల్లనే వీళ్ళకి ఇది కూడా చాలా మందికి మీకు కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా వస్తాయి కదా. నెక్స్ట్, చాలా మంది డయాలసిస్ చేయించుకుంటారు కదా. నాకు ఈ మధ్య డౌట్ వచ్చింది, డయాలసిస్ చేయించుకునే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చా, వాళ్ళు ఎక్స్పోజ్ అయి ఉండొచ్చా అంటే అప్పటికే అది అంతా అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు కష్టం కనుక్కోవటం అని చెప్పారు. రోగ నిరోధక ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, టీకాలు పనిచేయవు వాళ్ళకి.
పునరుత్పత్తి, రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది కొంతమందికి. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి దీంతో. నెక్స్ట్, అది ఏదో మేము వాడము, మేము చెయ్యము అంటే సరిపోదు సార్. మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. కెమోర్స్ అనే కంపెనీనే వాళ్ళు ఈ వాడుతున్నప్పుడు, ఈ జెనెక్స్ అనేది వాడుతున్నప్పుడు వాళ్ళు ఏటా ఎంత బయటకు వదులుతున్నారు అని చెప్పి వాళ్ళు సమాచారం ఇస్తున్నారు, రాస్తున్నారు. వాళ్ళ సమాచారం అవైలబుల్ ఉంది. వీళ్ళు మాకు బయటకే రాదు, మేము వాడము అని చెప్పారు. ఎట్లా? అంత పెద్ద కంపెనీలు వాళ్ళకి సాధ్యం కాదు, నీకు ఎట్లా సాధ్యం అవుతుంది? నీకు సొంత టెక్నాలజీ లేదు, ఎవరి దగ్గర నుంచో కొనుక్కుంటావు. అది చైనా వాడి దగ్గర కొనుక్కుంటే ఇప్పుడు జనరల్ గా రూల్ ఏంటంటే, మీరు ఈఐఏ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు అందులో మీ టెక్నాలజీలో ఎంత కాలుష్యం వస్తుందని మీకు ఆ టెక్నాలజీ లైసెన్సర్ చెప్తాడో ఆ అంకెలే పెట్టాలి. ఎంత శక్తి వాడతారు, ఎంతెంత ముడి పదార్థాలు వాడతారు, ఎంతెంత విద్యుత్ వాడతారు, దానికి గ్యారంటీస్ ఇస్తారు టెక్నాలజీ ఇచ్చేవాడు. అవన్నీ అందులో ఎందుకంటే ప్రతి దాని మీద దాని ప్రభావం ఉంటది. ఆ ప్రభావం తెలుసుకోవాలంటే ఇవి తెలియాలి. అవేమీ లేవు. ఏ ముడి పదార్థాలు వాడతాడో కూడా సరిగ్గా లేదు అక్కడ. నువ్వు టెక్నాలజీ లైసెన్స్ లేకుండా నేను ప్లాంట్ పెడతానని ఆ పర్యావరణ అనుమతి ఎట్లా తీసుకుంటావు? మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. విజయవాడ పక్కన ఒక పెద్ద ఫెర్టిలైజర్ ప్లాంట్ కోసం, ఒక పర్యావరణ అనుమతి కోసం ఒక పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ వెళ్ళింది. చాలా పెద్ద ఫెర్టిలైజర్ ప్లాంట్. అక్కడ అసలు సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్ కి అక్కడ సప్లైయే లేదు విజయవాడలో. సహజ వాయువు లేకుండా ఫెర్టిలైజర్ ప్లాంట్ పెట్టలేరు. ముడి పదార్థం లేకుండా నువ్వు ఫెర్టిలైజర్ ప్లాంట్ ఎట్లా పెడతావు? అది పర్యావరణ మంత్రిత్వ శాఖ వెళ్ళింది. దానికి 1 సిట్టింగ్ లో అనుమతి కూడా ఇచ్చారు. మేము అన్ని అభ్యంతరాలు చెప్పాం. ఇది ఎలా ఇస్తావు? దీనిలో అసలు ఫెర్టిలైజర్ ప్లాంట్ పెట్టాలంటే దానికి టెక్నాలజీ ఇచ్చేవాళ్ళు ప్రపంచంలో 6 కంపెనీలే ఉన్నాయి. 6 కంపెనీలతో ఒక్కడితోనూ వీళ్ళకి ఒప్పందం లేదు. ఏ టెక్నాలజీ ఆధారంగా వీళ్ళు మా కాలుష్యాన్ని నిర్ణయిస్తున్నారు? ఇంతే కాలుష్యం అంటున్నారు. ఈ కాలుష్యం పక్కనే FCI ప్రాజెక్టు రామగుండంలో ఉంది. వాళ్ళు చెప్తున్న కాలుష్యానికి దీనికి పొంతన కుదరట్లేదు. మీరు ఏ లెక్కన దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? తక్కువ వేసేసుకుంటున్నాడు. ఈ ఇష్టం వచ్చిన అంకెలు వేసుకుంటున్నాడు. అది ఎలా? అక్కడ పైన కూర్చున్న మంత్రిత్వ శాఖ వాళ్ళు దాన్ని పరిశీలించాలి కదా. ఇక్కడ కూడా అంతే. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఈ పరిశ్రమను మీరు ఎంత అపోజ్ చేసినా అక్కడ అనుమతి ఇచ్చేవాడు ఇస్తానే ఉంటాడు. అక్కడ వాళ్ళకి వీటితో సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ ఏమి నియమాలు లేవు, పద్ధతులు లేవు, ఏమీ లేవు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుమతులు ఇస్తూ ఉంటారు. దానికి కొంచెం గట్టిగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడే ఎక్కడో చోట అడ్డుకట్టబడుతుంది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. కృష్ణా జిల్లాలో, కృష్ణా డెల్టాలో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అని చెప్పి మోస్ట్ హారిబుల్ టెక్నాలజీ, అతి ప్రమాదకరమైనటువంటి పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీ అది పెడతాన్నారు. ఒక డెల్టా ప్రాంతంలో వరి పండే చోట, నీళ్లు లేని చోట, చాలా మచిలీపట్నం చుట్టుపక్కల అంటే నీటి కొరత చాలా ఉంటుంది అక్కడ. సమ్మర్ వస్తే వాళ్ళకి తాగడానికి నీళ్లు కూడా సరిగ్గా ఉండవు. పేరు కృష్ణా జిల్లానే కాదు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ పెడతానంటే అసలు అక్కడ ప్రజల్లో స్పందనే లేదు. ఆ బతుకులనే పోతాయి. కానీ పెద్దగా ఎవరు స్పందించలేదు. అది కూడా కోవిడ్ రోజులు అయినా కూడా మేము ధైర్యం చేసి ఆ జిల్లాలో పుట్టి పెరిగిన వాళ్ళం కనుక ఆ ప్రేమను ఆపుకోలేక ఆ గ్రామాలకు తిరిగి వెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేశాం. పబ్లిక్ హీరింగ్ కూడా ఎవడు పోలేదు. పెద్దగా రాజకీయ పార్టీలు ఏం పట్టించుకోలేదు. కానీ వాడి సాంకేతిక లోపాలను పట్టుకుని బొంబార్డు చేస్తూ పోతే వాడు చివరికి కంపెనీ వాడికి నిపుణుల కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించింది ఇవ్వడానికి. కానీ ధైర్యం చేసి వాడు ఇవ్వలేదు. కంపెనీ వాడు కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ముందుకు రాలేదు. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. వాడు ధైర్యం చేయలేక ఆగిపోయింది. లేకపోతే ఈ పాటికి ఆ ప్రాంతం అంతా నాశనం అయిపోయింది. ప్రజలు స్పందించలేదు. ఏం నష్టం జరుగుతుందని గుర్తించడానికి సిద్ధంగా లేదు. విద్యావంతులైన వాళ్ళందరూ కృష్ణా జిల్లా నిండా ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జీలు ఉన్నారు అక్కడ. కానీ ఎవడు మాట్లాడే దిక్కు లేదు అక్కడ. ఇది ఆ విల్బర్ట్ టెన్నాంట్ ఆయన 2009లో చచ్చిపోయాడు. ఆ విజయాన్ని, కోర్టు విజయాన్ని చూడకుండానే చచ్చిపోయాడు. పాపం ఆయన క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు. ఆయన భార్య కూడా క్యాన్సర్ తోనే చచ్చిపోయింది. ఇది చైనాలో ఒక టెఫ్లాన్ ప్లాంట్, ఇది PTFE ప్లాంట్. నెక్స్ట్ అండి, ఇది PTFE టెక్నాలజీలో మెయిన్ గా మనకు వరి ఏంటంటే భద్రతా సమస్యలు ఉన్నాయి. మీకు ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నారు,
భద్రతా సమస్యలతో కార్మికులు ఎట్లా చచ్చిపోతున్నారో ఫార్మా ఇండస్ట్రీలో తెలుసు మీకు. చూస్తున్నారు కదా, 100 మంది ఇప్పటి వరకు ప్రతి ఏటా ఎన్ని ప్రమాదాలు అవుతున్నాయి, ఎంతమంది చచ్చిపోతున్నారు. అసలు సేఫ్టీ అనే దాన్ని చెప్పేటువంటి విద్యా సంస్థే ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణలో లేదు. ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా సేఫ్టీ ఎడ్యుకేషన్ లేదు. అసలు దానికి సేఫ్టీ ఎడ్యుకేషన్ అనేది అవసరము. మనం పారిశ్రామికీకరణ చేసి మనం అమెరికాతోనూ సింగపూర్తో పోటీ పడాలంటే మరి వాళ్ళు ఎలా చేస్తున్నారో అది కూడా చేయాలి కదా. నీకు ఓన్లీ పరిశ్రమలు పెట్టడమే కాదు కదా. సింగపూర్లో ఒక పరిశ్రమలో ప్రమాదం జరిగితే యజమాని జైల్లో వేస్తారు. జైలు శిక్ష పడుతుంది, చాలా మందికి పడుతుంది. ఈవెన్ కాంట్రాక్టర్ కూడా పడుతుంది, జైలు శిక్ష పడుతుంది. ఇక్కడ ఆస్ట్రేలియా అయితే వాడిని ఇది చేసి ఒక పరిశ్రమలో ప్రమాదం జరిగి చనిపోతే అది కనుక నిర్ధారణ అయితే నెగ్లిజెన్స్ అని యాజమాన్యం వైఫల్యం అని 20 ఏళ్ల వరకు శిక్ష ఇచ్చేందుకు 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లకి పెంచుతూ చట్టం చేసింది 23లో. అలాంటివి ఉన్నప్పుడు ఇన్ని పరిస్థితులు ఉంటాయి, అవేం పట్టించుకోకుండా జరుగుతుంది ఇది. తర్వాత టెక్నాలజీతో భద్రతా సమస్యలు ఏంటంటే క్లోరో డైక్లోరో మీథేన్ అనేది ఇవన్నీ సాంకేతికంగా ఉంటాయి. ఇప్పుడు నేను ఏమి మీకు డైరెక్ట్ గా పండువలసినట్టు చెప్తాం, నాకేమి కుదరదు. ఎలా ఆపాలి అంటే అసలు ఇది ఆపాలా వద్దని నిర్ణయం చేసుకునేది మీరు. ఆపటం గురించి కాదు, ముందు మనకి భద్రత ఉండాలి. ఆపటం గురించి మనం మాట్లాడలేదు. భద్రంగా తయారు చేయాలి, ప్రమాదకరమైన రసాయనాలు వాడకూడదు. మనం ఏమి పరిశ్రమలు మనం వద్దని అనట్లేదు. ఎందుకంటే ఈ పరిశ్రమలకి మీ దగ్గర నాలెడ్జ్ లేదు, మీ దగ్గర అనుకూలమైన పరిస్థితులు కూడా లేవు. సో క్లోరో డైక్లోరో మీథేన్ అనేది వీళ్ళు అంతకు ముందు క్లోరో మీథేన్స్ చేస్తామని చెప్పి అనుమతులు తీసుకున్నారు. ఇంతవరకు ప్లాంట్ నిర్మాణం చేయలేదు, రాసిచ్చారు. నాకెట్టో తెలుసు అంటే దీని సందర్భంగా పేపర్లు చూస్తుంటే కాలుష్య నియంత్రణ మండలికి ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదనకి వెళ్తున్నప్పుడు అక్కడ పరిశీలనకు వచ్చినప్పుడు అక్కడ ఏం చేశారంటే కార్బన్ టెట్రాక్లోరైడ్ అనే ఒక రసాయనము అందులో ఉత్పత్తిలో వస్తుంది. కార్బన్ టెట్రాక్లోరైడ్ రసాయనము నిషిద్ధ రసాయనం. ఓజోన్ పొరకు హాని కలిగించే క్లోరిన్ రసాయనాల్లో అది ఒకటి. దాన్ని ఉత్పత్తి చేస్తే కేవలము దాన్ని ఇమ్మీడియట్ గా వాడుకోగలిగితేనే దాన్ని ఉత్పత్తి చేయాలి, లేకపోతే దాన్ని మండించి పూర్తిగా నాశనం చేసేయాలి, ఇన్సినరేట్ చేయాలి. వీళ్ళు రోజుకి కొన్ని టన్నులు చేస్తామంటున్నారు. ఎన్ని టన్నులు అది ఉత్పత్తి చేయటం ఎందుకు, తగలబెట్టడం ఎందుకు, దేనికోసం చేస్తున్నారు అది? అందులో ముందుగా క్లోరోఫామ్ అనేది వస్తుంది. క్లోరోఫామ్ ఇప్పుడు మెడిసిన్ లో కూడా పెద్దగా వాడలేదు, ఆపరేషన్స్ లో వాటిలో క్లోరోఫామ్ ఇప్పుడు వాడలేదు. దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని వాడలేదు, దానికి పెద్దగా దానికి వాడుక లేదు. ఆ క్లోరోఫామ్ నుంచి ఈ క్లోరో డైమిథేన్ అనేది చేస్తారనమాట. చేస్తారు హైడ్రోజన్ ఫ్లోరైడ్ తో రియాక్షన్ చేస్తారు. అది టెట్రాఫ్లోరో ఇథిలిన్ కి రా మెటీరియల్. అది ఇప్పుడు ఏమంటారు, క్లోరో డైమిథేన్ అనేది R22 అనే రిఫ్రిజరెంట్ ని మేము ఇక్కడ ఉత్పత్తి చేయటం లేదని రాసిచ్చారు. రాసిచ్చిన మీ క్లోరోమీథేన్ ప్లాంట్స్ ఉన్నాయి, అందులో వచ్చినటువంటి కార్బన్ టెట్రాక్లోరైడ్ ఏం చేస్తున్నారు, మీది క్లోరోఫామ్ ఏం చేస్తున్నారు, వీటికి లెక్కలేవి. మా కంపెనీ మా ఇష్టం అంటే ఎట్ట కుదురుతుంది? కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు చూపించాలి కదా. ఆ అది ఎందుకు రాసిచ్చారంటే అది మనం భారతదేశము ఆ మాంట్రియల్ ప్రోటోకాల్ కింద ప్రతి ఏడాది నేషనల్ రిపోర్ట్ ఇవ్వాలి. మీ దగ్గర ఏ ఎంత ఉత్పత్తి అవుతున్నాయి, అవి వాటిని ఎలా తొలగిస్తున్నారని చెప్పి నివేదిక ఇవ్వాలి. వీళ్ళు ఆడిట్ లో రిపోర్ట్ ఇవ్వాలంటే మేము ఉత్పత్తి చేయట్లేదంటే రిపోర్ట్ ఇవ్వనవసరం. అందుకోసం తప్పించుకోవడానికి వాళ్ళు అట్లా చేశారు. ఎందుకంటే మా కొలీగులే మా దగ్గరే మాంట్రియల్ ప్రోటోకాల్ కి మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ నుంచి మా దగ్గర నుంచి సైంటిస్టులు వెళ్లేవాళ్ళు. మాది కేంద్రంగా ఉండేది ఆ రోజుల్లో 87, 89 అప్పుడు. తర్వాత మా కొలీగ్సే కొందరు భారతదేశంలో అన్ని కంపెనీలకి ఉత్పత్తి చేసే కంపెనీలకు అన్నిటికి వెళ్లి వాళ్ళని పరిశీలించి నివేదిక ఇచ్చారు పర్యావరణ మంత్రిత్వ శాఖకి. ఎవరెవరు ఈ ఉత్పత్తి చేస్తున్నారు, ఓజోన్ కి హానికర రసాయనాలు చేస్తున్నారు, వాళ్ళు మాకు చెప్పారు. వీళ్ళంతా దొంగ లెక్కలేస్తున్నారు, అంతా మోసం చేస్తున్నారు అని చెప్పారు. పారిపోతున్నారు చాలా మంది. ఎవడు దానికి అకౌంట్ కావాలి కదా, ఎందుకంటే ఖర్చు అవుతుంది. ఇన్సెంట్రేషన్ చేస్తే దానికి ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుంది, అది పారిపోస్తే రూపాయలు ఖర్చు అవు కదా. ఫార్మా ఇండస్ట్రీ కూడా ఎందుకు పారిపోతుంది, ఆ శుద్ధి చేయాలంటే దానికి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు తగ్గించుకుంటే వాళ్ళకి లాభం ఎక్కువ వస్తుంది, అందుకని పారిపోస్తారు. ఆ పారిపోయడం అనేది మన దేశంలో సమస్య కాదు. ఈ మధ్య నేను ఒక ఎంక్వైరీ చేశాను.
యూకేలో ఫ్లై టిప్పింగ్ అంటే ఈ వ్యర్థాలని ట్యాంకర్లో తీసుకెళ్లి పారబోయటం అనేది ఉంటుంది కదా. పారబోయటం అనేది ఉంటే అక్కడ యూకేలో ఏం చేస్తారంటే మీరు ఎవరన్నా పట్టిస్తే మీకు ఇంత బహుమానం అని ఒకటి ఉంది. అది మన కాలుష్య నియంత్రణ మండలి కూడా ఉంది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఒక లారీ పట్టిస్తే 10,000 రూపాయలు ఇస్తుంది, మీకు 10,000 రూపాయలు ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే ఇస్తుంది. కానీ ఎవరు పట్టించరు, ఎందుకంటే తంతారని భయం. మొన్న ఒకసారి జీడిమెట్లో అదే జరిగింది. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెళ్తే ఆ లారీలు వాళ్ళు పట్టుకోవడానికి అడిగితే వాళ్ళని తన్ని వెళ్ళిపోయారు, కొట్టేసి పారిపోయారు, డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయారు. అట్లా ఉంటుంది. ఈ టెట్రాక్లోరైడ్ క్లోరో డైక్లోరో మీథేన్ వీళ్ళు కొనుక్కుంటారంట. ఇప్పుడు వేరే వాడి నుంచి కొనుక్కుంటే దానికి స్టోరేజ్ ఉండాలి. ఆ స్టోరేజ్ ని ఈఐఏ రిపోర్ట్ లో చూపించలేదు. అది కూడా ప్రమాదకరమైన రసాయనమే. ఇది కూడా హానికరమైన రసాయనం. తర్వాత దాన్ని థర్మల్ క్రాకింగ్ అని హై టెంపరేచర్ దగ్గర 700 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా ప్రత్యేకమైనటువంటి రియాక్టర్ లో స్టీమ్ పెట్టి టెట్రాఫ్లోరో ఇథిలీన్ గా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత టెట్రాఫ్లోరో ఈథేన్ ని నిల్వ ఉంచడానికి వీల్లేదు, ఎక్కువసేపు నిల్వ ఉంచకూడదు. యాజ్ ఉత్పత్తి అయిన వెంటనే ఇమ్మీడియట్ గా పీటీఎఫ్ కన్వర్ట్ చేసుకోవాలి. దాని నిల్వలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతవరకు పీటీఎఫ్ టెక్నాలజీలో పెద్ద ప్రమాదం జరిగింది ఆ టెట్రాఫ్లోరో ఇథిలీన్ లోనే జరిగింది. ఒక ప్లాంట్ పేలిపోయింది. ఇక్కడ ఇండియాలోనే గుజరాత్ లో జిఎఫ్ఎల్ ఎవడు తయారు చేస్తున్నాడో అక్కడ 4 ఆ విషవాయువు పీల్చి చచ్చిపోయారు. లీక్ అయ్యి 2 ppm కంటే ఎక్కువ పీలిస్తే ప్రమాదకరం. అది ఏమీ లేదని ఊరినే పేరు చెబుతుంది కదా. అన్ని సైన్స్, దానికి అన్నిటికీ నిరూపణలు ఉన్నాయి. నా గాలి మాటలు కాదు, మేము వాడమని చెప్పి గాలి మాటలు కాదు. కావాలంటే మీకు అన్ని డాక్యుమెంట్స్ చూపిస్తాం, మీరు చూపించండి. దీనివల్ల ఆనలేదు. ఇప్పుడు ఆయనకి ఇచ్చాడు కదా HPF DM అనే యాసిడ్, దాంతో హాని లేదని ఆయన చూపించమనండి. ఛాలెంజ్ చేస్తాను, నేను ఛాలెంజ్ చేస్తాను. దానితో ఎలాంటి హాని లేదు అని శాస్త్రీయమైన నిరూపణ. ఈయన మా నోటి మాటలు కాదు మనకు కావాల్సింది. టెట్రాఫ్లోరో ఇథిలీన్, పాలీటెట్రాఫ్లోరిన్, దీన్ని పాలిమరైజ్ చేస్తే టెట్రాఫ్లోరో ఇథిలీన్. ఇక్కడ టెట్రాఫ్లోరో ఇథిలీన్ తో ప్రాబ్లం ఏంటంటే అది దాన్ని తయారు చేసినప్పుడు రకరకాల ఇంప్యూరిటీస్ వస్తాయి. దాన్ని శుద్ధి చేయటం అనేది హై టెక్నాలజీ, చాలా హై టెక్నాలజీ. 5 డిస్టిలేషన్ కాలమ్స్ కావాలి. 5 దశల్లో దాన్ని శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన తర్వాత దీన్ని నిల్వించినప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది మామూలుగా కూడా అది పొలిమరైజ్ అయిపోతుంది, డికంపోజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి C2F4 అంటారు టెట్రాఫ్లోరో ఇథిలీన్. అది దానంతటా అదే కొన్ని పరిస్థితుల్లో అలా C4F8 గా మారిపోతుంది. దాని చాలా ఉష్ణ ఉత్పత్తి అవుతుంది. తర్వాత C2F4 CF4 C గా కార్బన్ గా పోతుంది. ఇక్కడ చూడండి, ఇది ఆ లోపల పైప్ లైన్ లోపల కార్బనంతో పైప్ లైన్ మూసుకుపోయింది. పైప్ లైన్ మూసుకుపోతే ఫ్లో జరగదు. ఫ్లో జరగక కన్ఫ్యూజన్ వచ్చి ఒక పేలుడు జరిగిన పేలుడు మీద ఒక రీసెర్చ్ పబ్లికేషన్ ఉన్నది. టెట్రాఫ్లోరో ఇథిలీన్ తో జరిగిన ప్రమాదం మీద ఒక ప్రమాదాన్ని పరిశీలించి నిపుణులు ఒక రీసెర్చ్ పేపర్ గా రాశారు. ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అని. అది ఎవరికైనా కావాలంటే ఇద్దాము, ప్రమాదం జరగదని చెప్పండి. అది పేలిందంటే ఎంత అవుతుందో. మనకి ఎందుకు భయం అంటే ఇక్కడ మన దగ్గర ఉన్న నియంత్రణ వ్యవస్థలకి కనీసం ఏమీ అర్థం కాదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న మధ్యనే జూన్ లోనే అక్కడ ఇద్దరు ఒక విషవాయువు పీల్చి చచ్చిపోయారు అనకాపల్లి దగ్గరలో పరవాడలో. చచ్చిపోతే కంపెనీ వాడు హైడ్రోజన్ సల్ఫైడ్ పీల్చి చచ్చిపోయారని చెప్పారు. ఏం పరిశీలన లేకుండానే కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు అదే రాస్తున్నారు, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు అదే రాస్తున్నారు. మేము అడిగాం అసలు H2S ఎందుకు ఉత్పత్తి అయింది, అక్కడ అసలు ఉత్పత్తి అయ్యే అవకాశమే లేదు, లేని గ్యాస్ తో వాళ్ళు ఎట్లా చచ్చిపోయారు చెప్పమంటే ఆ సమాధానం లేదు. అది మన నైపుణ్యం, మన సంస్థల నైపుణ్యం. అది వాళ్ళకేమి తెలియదు. అట్లాగే నెల్లూరు దగ్గర ఒక ప్రమాదం జరిగింది. నెల్లూరు దగ్గర జరిగిన ప్రమాదంలో చంద్రపడి అని వింజమూరు మండలంలో అక్కడ కంపెనీ వాడు ముగ్గురు కుర్రాడు, పాపం కొత్తగా పెళ్ళైన కుర్రాడు, 28 ఏళ్ల కుర్రాడు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడంటే ఆ కంపెనీ వాడు ఒక కథ చెప్పాడు, వీళ్ళు అదే రాస్తున్నారు. మేము మొత్తుకుని కలెక్టర్కి రాసాము, వాడు తప్పు చెప్తున్నాడు, సైన్స్ అబద్ధం చెప్పదయ్యా బాబు, దానికి నిరూపణ చెప్పడం అంటే ఎవడు పట్టించుకోలేదు.
వారికి సమాచార హక్కు కింద అడిగితే కూడా నానా ఇబ్బంది పెట్టారు రిపోర్ట్ ఇవ్వడానికి. సరే కోర్టుకి వెళ్ళింది, కోర్టులు కూడా పట్టించుకోలేదు, కోర్టులు కూడా రాశారు వీడు సైన్స్ తప్పు రాస్తున్నాడు, ఆ కోర్టులు కూడా ఆ తప్పుడు సైన్స్ నే వాళ్ళ తీర్పులో రాస్తున్నాడు. చాలా దౌర్భాగ్యం. ప్రాపర్లీ ప్రపంచంలో ఇంకే దేశంలో ఇలా జరగదు. నేను తాగను. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక నిపుణుని పెట్టుకుని కోర్టులో ఈ ఎన్జిటిఎల్లో జడ్జితో పాటు నిపుణుల కమిటీ నిపుణుడు కూడా ఒకడు ఉంటాడు పక్కన. ఆ నిపుణులకు కూడా అర్థమై సావట్లేదు వాళ్ళకి, నిపుణులకు కూడా అర్థమై సావట్లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే థైనిల్ క్లోరైడ్ అనే రసాయనాన్ని పీల్చి చచ్చిపోయాడు అని చెప్పారు. వాయువుని పీల్చాడు అని. థైనిల్ క్లోరైడ్ అనేది ద్రవం, అది వాయువు కాదు. 79 డిగ్రీల దగ్గర కానీ అది వాయువుగా మారదు. దాని బాయిలింగ్ పాయింట్ 79. అది రూమ్ టెంపరేచర్ దగ్గర రియాక్టర్ ఉంది. అది బయటికి ఎట్లా వచ్చింది? ఇంకా ఏం చెప్తారు? అందులో నుంచి పంపు పనిచేయట్లేదని చెప్పి అందులో ఉన్న ద్రవాన్ని మార్చడం కోసం నత్రజనితో అందులో ప్రెషర్ పెట్టాము. అది వేరే పైప్ ద్వారా నత్రజని పీడనం పెడితే పైప్ బయటికి పోవాలని. అది ఏదో ప్రాబ్లం అయింది, లోపల వచ్చింది. అందుకని అక్కడ ఉన్న పైప్ ను ఓపెన్ చేస్తే ఆ వాయువు నువ్వు నత్రజని అంత పీడనం పెడితే ఆ వచ్చే దానిలో ఈ విషవాయువు ఎంత మోతాదులో వస్తుంది? అసలు ముందు ఆ పీడనం పెరిగినప్పుడు అసలు ఇది వేపరైజే కాదు. అన్నిటికంటే ఘోరం ఏంటంటే థైనిల్ క్లోరైడ్ అనేది అది కింద ఉన్నదంతా కూడా నీటి ద్రావణం ఉంది. అది అక్కడ నీటిలో ఆ పర్టికులర్ థైనిల్ క్లోరైడ్ అనే రసాయనం ఉండదు. నీరు తగిలిందగానే అదంతా వైలెంట్ గా రియాక్ట్ అయిపోయి సల్ఫర్ డైఆక్సైడ్ హైడ్రోజన్ క్లోరైడ్ గా మారిపోతుంది. అసలు దేర్ ఇస్ వాటర్ రియాక్టివ్ కెమికల్ అంటారు. నీటిలో అవి రెండింటికి పొసగదు. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. అలాంటి దాన్ని కెమిస్ట్రీని, ప్రాథమికమైన కెమిస్ట్రీని కాదని వాళ్ళు దాంతో చచ్చిపోయాడని రాసేశారంటే ఎలా చెప్పాలి? ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఎంత సిగ్గుచేటు మనకి. ఏ స్థాయి అధికారికి రాసినా పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ. సిగ్గు లేదు వీళ్ళకి, సిగ్గు లేదు ఈ అధికారులకు కానీ కానీ ఎట్లా చెబుతాం? మరి ఇంకా ఏం చేస్తున్నారు? యూనివర్సిటీల ప్రొఫెసర్లు అందరూ నిపుణులుగా ఆ కమిటీలోకి వెళ్తున్నారు. వాళ్ళు కూర్చుని దానికి తాను రాస్తున్నారు. మన అకాడమిక్స్ కూడా ఎంతగా దిగజారిపోయిందంటానికి ఇది. ఎందుకంటే ప్రతి దానిలోనూ రాజకీయం వచ్చేసింది. ఇది చూడండి, 257 kJ/mol అంటే చాలా హైలీ ఎక్సోథెర్మిక్ రియాక్షన్. ఆ అంత వేడి రిలీజ్ అయినప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుంది? అది ఫర్దర్ గా డికంపోజ్ అవుతుంది. ఫర్దర్ గా డికంపోజ్ అయితే పేలిపోతుంది. వాళ్ళు అట్లాగే పేలిపోయింది ఒకసారి. నెక్స్ట్ ఇది ఎందుకు? అది ఇందాక నేను చెప్పాను కదా, అలా గోళాలుగా ఏర్పడుతుంది. దాన్ని మైసెల్ అంటారు. ఆ లోపల దీని లోపల రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ దీని లోపల వాయువు ఉంటుంది, ఇక్కడ పాలిమర్ తయారవుతుంది. ఈ వాయువు వెళ్ళి దాని లోపలికి వెళ్తుంది, ఈ అణువులు వెళ్తాయి అనమాట. ఇది ఇక్కడ PTFE అనేది లోపల తయారవుతుంది. అట్లా అదైతే తప్ప అందువల్ల ప్రత్యేకించి ఖచ్చితంగా అక్కడ ఒక సర్ఫాక్టెంట్ అనేది వాడాల్సిందే. నువ్వు PFA వాడకపోతే ఏం వాడతావంటే అది డైమర్ యాసిడ్ వాడతానని ఇచ్చాడు సార్. ఆ కాపీ నాకు ఒకటి ఎందుకంటే దబాయిస్తున్నారు, వాళ్ళంతా మోసం చేస్తున్నారు. ఇంకా పైగా ఏమంటారు? మేమంటా ఫాల్స్ ప్రాపగాండా చేస్తున్నామంట. ప్రజలకు మేము సైన్స్ చెప్పడం అనేది నేరమైందంట. ఫాల్స్ ప్రాపగాండా ఏం చేసాం? అందులో ఏం ఫాల్స్ ప్రాపగాండా ఎవరో చెప్తా చెప్పానండి. ఏంటి ఫాల్స్ ప్రాపగాండా? PFOAతో హాని జరిగింది అనేది చరిత్ర చూపుతున్న నిజం. అది కోర్టులు చూపుతున్న నిజం. అది చాలా కావాల్సినంత సైన్స్ సాహిత్యం చెబుతున్న నిజము. అందులో ఏముంది? గాంధీ నువ్వు వాడతావా వాడననేది నువ్వు నీ EIA రిపోర్ట్ లో రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి, తర్వాత చూపిస్తాను. ఇది నెక్స్ట్ వెళ్ళండి. ఇదిగో ఇక్కడ చూడండి, అక్కడ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాడు బలభద్రపురంలో అక్కడ ఒక ప్రతిపాదన పెట్టాడు. వాళ్ళకి ఫిబ్రవరి 24లో వాళ్ళకి పర్యావరణ అనుమతి వచ్చింది ఇదే ప్లాంట్ కి. ఆ వచ్చినప్పుడు వాడు TFE is polymerized in media containing DM water, paraffin wax, ammonium perfluorooctanoate, oxalic acid, succinic acid, KMnO4N2 ఇన్ని రసాయనాలు వాడతానని చెప్పి వాడు రాశాడు. అమ్మోనియం పెర్ఫ్లోరోఆక్టోనేట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సాల్ట్ ఆఫ్ PFOA. PFOAని యాజ్ ఇట్ ఈస్ గా వాడకుండా దాన్ని అమ్మోనియం సాల్ట్ గా వాడతారు. అది డికంపోజ్ అయినప్పుడు మళ్ళీ PFOAనే వస్తుంది. దాన్ని తిరస్కరించినప్పుడు PFOA గానే బయటకు వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి పొలిమరైజేషన్ అయిపోయిన తర్వాత దానికి ఏం పని లేదు. అది రియాక్షన్ లో భాగం కాదు, అది ఉత్పత్తిలో భాగం కాదు. ఇది ఓన్లీ బయట ఒక ఎయిడ్ మాత్రమే. దాన్ని ప్రాసెసింగ్ ఎయిడ్ అంటారు. ఒక సాధనం మాత్రమే.
అది అందులో ఏ రకంగానూ ఉత్పత్తిలో పాలు పంచుకోదు. అది ఫెసిలిటేట్ చేస్తుంది పాలిమర్ తయారవడానికి, యూనిఫామ్ గా హై క్వాలిటీ పాలిమర్ తయారవడానికి అది సాధనంగా ఉపయోగపడుతుంది. అది అయిపోగానే ఎంత వేసారో అంతా బయటికి విసర్జిస్తారు. ఆ విసర్జించినప్పుడు ఎక్కడికి పోతుంది? దాన్ని బయటికి రాకుండా నీ ఆపడానికి నీ దగ్గర ఏం టెక్నాలజీ ఉంది? అది ఎవరికి చేతగాకే కదా ప్రపంచంలో నదులన్నీ కలుషితం అయిపోయింది. తర్వాత జీవీ రెడ్డి అన్న కన్సల్టెంట్ ఆయన చెప్తారు చూడండి, ఫర్దర్ ఇన్ఫార్మ్ దేర్ హెస్ బీన్ సమ్ ఫాల్స్ ప్రాపగాండా. ఏం ఫాల్స్ ప్రాపగాండా? నేను ఆయనకి ఫోన్ చేశాను, ఆయన తీయలేదు. అక్కడ ఉన్నాడు, ఆయన మీటింగ్ లో ఉన్నాడండి. అది రాసిన అతను కిరణ్ అన్న ఉన్నాడు, ఇంజనీరు, కెమికల్ ఇంజనీర్ అన్నాడు. ఆయన నెంబర్ అని ఇచ్చాడు. అతను ఫోన్ చేస్తే దొరికాడు, అతనితో మాట్లాడాను. ఏమండి ఇదేంటి, మీరు ఏం ఇవ్వలేదు కదా, ఏం వాడతారు ఏంటో వివరాలు ఇవ్వాలి కదా అంటే, మాకేం తెలియదండి, మీరు రాఘవేంద్ర రెడ్డి గారిని అడగాలండి అన్నాడు. నువ్వు డబ్బులు తీసుకుని కన్సల్టెన్సీ చేసేది నువ్వు, సర్టిఫై చేస్తుంది నువ్వు, నీ బాధ్యత కదా అంటే ఫోన్ పెట్టేశాడు. అది అట్లా ఉన్నది. అక్కడ డబ్బులు తీసుకున్నాడు, అటు పని అయిపోయింది, ఏదో గడ్డ రాశాడు, అయిపోయింది. తర్వాత ఇక్కడ వెంకటేష్ గారు మానుకోడు, వీళ్ళకి బుర్రకెక్కట్లేదు అనేసాడు మమ్మల్ని. నన్ను అయితే కమ్యూనిస్ట్ అనేసాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయచ్చు, ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేయొచ్చు కదా. One of the senior scientists have been demanding postpone. Yes, అసలు మీరు తెలంగాణ రాష్ట్రానికి బోర్డర్ లో మీరు చేస్తున్నారు. ఇది తెలంగాణ మీరే రాశారు EIA రిపోర్ట్ లో, 1 కిలోమీటర్ దూరంలోనే బోర్డర్ లో ఈ ప్లాంట్ ఉందని. మరి మీరు రాసుకున్న 10 కిలోమీటర్ రేడియస్ లో EIA రిపోర్ట్ లో అధ్యయన ప్రాంతం ఏదవుతుందో అందులో కొంత 30% పైగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. ప్రమాదం జరిగితే వాళ్ళకి ఎఫెక్ట్ అవుదా? మరి వాళ్ళకేంటి? మరి వాళ్ళ పాత్ర లేకుండా మీరు అటు చేస్తే రేపు ఎమర్జెన్సీ వచ్చింది, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఆంధ్ర అధికారులు వెళ్ళి అక్కడ చేస్తారా? అక్కడ ఉన్న కలెక్టరు, అక్కడ ఉన్న అధికారులు వాళ్ళ పాత్ర ఉండొద్దా? ఏమిది ఎవడిష్టం వచ్చినట్టు వాడు. ఇప్పుడు ప్రాజెక్టు కేవలం ప్రజలు అభిప్రాయంలో భిన్న అభిప్రాయం చెప్పినందువల్ల ప్రాజెక్ట్ ఆగిపోతుందా? ఇటువంటివి జాగ్రత్తలు తీసుకున్నందువల్ల ప్రాజెక్ట్ డిలే అవుతుందా? మీకు చెప్తాను. అదే అక్కడ ఫెర్టిలైజర్ ప్లాంట్ అన్నా కదా, దానికి 2017లో అనుమతి వచ్చింది. ఇది 25. ఇంతవరకు పునాది రాయి కూడా వేయలేదు వాళ్ళు. 7 ఏళ్ల నుంచి కూర్చున్నారు. 7 ఏళ్లలో అనుమతి రద్దు అయిపోతుంది. మరి ఏం కొంప మెరిగిందని గబగబా అనుమతి ఇచ్చారు? ఎందుకంటే 500 ఎకరాల కోసం. 500 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ అట్ 1 lakh rupees ఏకర్. అది క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉందన్నమాట. అందుకోసం ఇలాంటివి జరుగుతుంటే ఆ ప్రాజెక్ట్ వచ్చిందా సచ్చిందా? ఎంతసేపు ప్రాజెక్టు డిలే అవటానికి ప్రజల మీద పర్యావరణవాదుల మీద రుద్దటానికి చేస్తున్నారు. మీరు వేగంగా చేసి ఎన్ని ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు, ఎన్ని ప్రాజెక్టులు ఉత్పత్తిలో ఉన్నాయి చెప్పానండి. లెక్క ఉందా మీ దగ్గర? లేదు. ఊరికినే ఎవడో ప్రతిపాదన పెట్టగానే వస్తుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 30 పైగా ఇథనాల్ ప్లాంట్స్ కి పర్యావరణ అనుమతులు ఉన్నాయి. ఎంతమంది కడుతున్నారు? తెలంగాణలో 30 ప్లాంట్లకు అనుమతి ఉంది, 2, 3 కడుతున్నారు అంతే. మిగిలిన వాళ్ళు ఎవడో కట్టలేదు. ఎందుకు కట్టలేదు? అది తీసి పెట్టుకున్నాడు. 240 ఫార్మాస్యూటికల్ కంపెనీలకి కోవిడ్ టైంలో అనుమతులు తీసుకున్నారు తెలంగాణలో. ప్రతి వాడు అడ్డగోలుగా అక్రాస్ ద విండో ప్రజాభిషేకం ఏం అవసరం లేదని గవర్నమెంట్ మార్చేసింది. వాడు పెట్టుకున్నాడు. ఇదే జీవీ రెడ్డి దే మేడ్ ఎ బిగ్ బిజినెస్ ఎట్ దట్ టైం. ప్రతి వాడి చేత మీరు పెట్టండి సార్, ఏదో నాకు ప్రాజెక్ట్ పేరు పెట్టేసి ఒక అనుమతి తీసుకోండి, తర్వాత ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు అని చెప్పి 240 పైగా అనుమతులు తీసుకున్నారు. 1-2 వస్తున్నప్పుడు అక్కడ సిద్దిపేట జిల్లా దగ్గర గోల అయింది. అప్పుడు రైతులు నన్ను కాంటాక్ట్ చేశారు, సార్ మీరు రావాలి సార్, ఒకసారి మాట్లాడాలి సార్, ఏమొచ్చిందో మాకు తెలియట్లేదని వాళ్ళు అక్కడ ట్రెంచ్ లో నిలబడి ప్రొటెస్ట్ చేశారు. అక్కడ మాకు వద్దు ఈ పరిస్థితి, ఎవడు అడిగాడు, మాకు చెప్పకుండా ఎందుకు పెడుతున్నారు? ఇంకొక చోట అయితే కొంచెం బలమైన కమ్యూనిటీ ఉన్నాడు, వేలమలో ఉన్న చోట, రైతులు ఉన్న చోట, అక్కడ ఒక కంపెనీ వాడు నిర్మాణం చేశాడు. పంచాయతీ సర్పంచ్తో మేనేజ్ చేసుకుని నిర్మాణం చేశాడు. అప్పుడు వీళ్ళంతా దిగారు, వాటితో మెడలు వంచి ఒప్పందం చేసి అక్కడ కొన్ని తొలగించేసి ప్రమాదరహితమైన 1-2 ప్రోడక్ట్స్ మాత్రమే చేయడానికి ఏదో ఒప్పందం చేసుకున్నారు. అట్లా బలమైన వాళ్ళు లేని చోట వేరుగా ఉంటుంది, బలమైన వాళ్ళు లేని చోట వేరుగా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. మిమ్మల్ని మీతో మాకేం పని?
నువ్వు ఈఏఏ రిపోర్ట్ ఆధారంగానే మేము మాట్లాడుతున్నాం. నువ్వు ఈఏఏ రిపోర్ట్లో ఏమి ఇచ్చావు నెక్స్ట్ చూడండి, ఇదిగో చూడండి. ఈఏఏ రిపోర్ట్లో క్వాంటిటీ స్టేజ్ 2 ప్రోడక్ట్ అంటే అదే టిఎఫ్ఈ అనమాట, 45 టన్నులు వాడతానన్నాడు. పీటీఎఫ్ఈ 40 టన్నులు చేస్తానన్నాడు. 5 టన్నులు ఎక్కడికి పోతుంది? ఏం లేదు, రెసిడ్యూ అంతా ఎక్కడ ఇన్సినరేటర్ పంపిస్తాడన్న. ఇది అమోనియా సొల్యూషన్. అమోనియా సొల్యూషన్తో ఏం చేస్తావు? అమోనియా సొల్యూషన్తో ఆ పని జరుగుతుందా? సర్ఫాక్టెంట్ ఇది, ఇదేది ఇనిషియేటర్, ఇది కెమికల్, ఇది ఏమి అందులో వాడాల్సిన కెమికల్స్ ఏమీ చూపించకుండా, ఏమీ లేకుండా, నీకు ఏబిసిడి తెలియకుండా, నాలెడ్జ్ లేకుండా చెత్త రిపోర్ట్ ఏదో జనం మీద నెత్తి మీద రుద్ది మీకు చెప్పాల్సిన అవసరం లేదనే అహంకారంతో. అసలు ప్రజాభిషేకరణ అంటే ప్రజలకు చెప్పడం కోసమే కదా, సమాచారం ఇవ్వకుండా. అది చేయటంలో అర్థం ఏంటి అసలు? అది అర్థమే ఉంటుంది. ఎవడు చెప్పండి, ఎవడన్నా అడ్డుపడ్డారా నీకు? సమాచారం ఇవ్వకుండా ఎవడన్నా అడ్డుపడ్డారా? ఇవ్వలేదు కదా. నువ్వు అక్కడ అదే డైమర్ యాసిడ్ అని ఇక్కడ రాయొచ్చు కదా. ఏమండి జయ గారు చెప్పండి, అక్కడ రాస్తే ఏముంది అందులో? మరి ఏమీ రాయకుండా అమోనియా సొల్యూషన్. నేను అడిగా రాఘవేంద్ర, అమోనియా సొల్యూషన్ అంటే ఏంటి సార్? అమోనియా సొల్యూషన్తో ఎలా పొలిమరైజ్ అవుతుందంటే మాట్లాడు, నో ఆన్సర్. మేము చెప్పాం కదా అంటాడు. ఆయన అంటాడు మేము ముందే చెప్పాం, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ బుర్రకి ఎక్కట్లేదు అన్నాడు. ఎవరికి చెప్పావు? నేను అడిగాను, ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నావు నువ్వు? రేపు పొద్దున్న మీటింగ్కి వెళ్తానంటే కర్నూలులో, ఇవాళ ఎందుకు కాల్ చేస్తున్నావు నాకు? నేను హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వచ్చాను, ఇంటి దగ్గర ఫోన్ కాల్ వచ్చింది, మిస్డ్ కాల్ ఉంది, ఎవరో ఫోన్ చేశారని ఇంట్లో చెప్పారు. ఎవరైనా చూస్తే రాఘవేంద్రారెడ్డి అని వాట్సాప్ కాల్ కదా, పేరు వచ్చింది. ఆయన ఎందుకు నాకు చేశాడనే అట్లా. నెక్స్ట్ ఇట్లాగే పిఎఫ్ అని 2015లోనే నిషేధించారని చెప్తున్నాడు. అది తీసేసి అందులో వెనక్కి వెళ్ళండి ఒకసారి సార్, ఒకసారి వెనక్కి వెళ్ళండి. ఇక్కడ తీసా 1915లోనే నిషేధించారని చెప్పి రాస్తున్నాడు. రాసేవాడు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్. ఆయన ఏం చెప్పాడు? 2015కి 1915కి తేడా తెలియదు. సెంచరీ, ఒక సెంచరీ వెనక ముందుకు వెళ్ళిపోయారు. నెక్స్ట్ అదే వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు, ఏదైనా చేయొచ్చు. మనం సైన్స్ మాట్లాడితే నేరం అయిపోయింది. వాళ్ళ వ్యాపారానికి ఏం మేము అది చెప్తే ఇది లేదని చెప్పినందువల్ల నీ వ్యాపారానికి ఏమి ఇబ్బంది వచ్చింది? అసలు ఎంత ఇంటాలరెన్స్ ఏంటి? అమెరికాలో ప్రజలు ఎంతమంది, వేరే దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్ని విషయాలు మాట్లాడతారు? ప్రజాభిప్రాయ సేకరణలో ఎన్ని విషయాలు మాట్లాడతారు? పబ్లిక్ కన్సల్టెన్సీలో ఎన్ని విషయాలు మాట్లాడతారు? వాళ్ళకి లేని బాధ నీకేమొచ్చింది? నువ్వు సమాధానం చెప్పదు వరకు నీకు ఎట్లాగో అనుమతులు వస్తున్నాయి కదా. వాళ్ళ అభ్యంతరాలు తెలుసుకోవడంలో అసలు ప్రజాభిప్రాయ సేకరణ అంటే అర్థమైంది కదా. ప్రజలకు ఏమున్నాయి, వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయి తెలుసుకోవటమే కదా. పిఎఫ్ వాడము అని చెబుతున్నాడు. పిఎఫ్ఏ వాడకపోవచ్చు, నువ్వు ఒక సర్ఫాక్టెంట్ మాత్రం కంపల్సరీగా వాడాలి. నువ్వు అది వాడకుండా నీకు పీటీఎఫ్ఏ ఉత్పత్తి కాదు, చేస్తానని చెప్తే ఛాలెంజ్ చేస్తాం. చూపించు. ఏమీ లేకుండా నేను పీటీఎఫ్ఏ ఉత్పత్తి చేస్తాను చూపించు. నువ్వు చైనా నుంచి తెస్తా ఉన్నాడు, చైనా వాడు ప్రతివాడు వాడుతున్నాడు. దాన్ని వాడుతున్నప్పుడు ఇంకేందుకు? దేని గురించి? సైన్స్ ని రాజకీయం చేయదు బాబు. మేము సైన్స్ మాట్లాడుతాను, మేము రాజకీయం మాట్లాడలేదు. నువ్వు సైన్స్ లో నువ్వు గనక చూపిస్తే మేము తప్ప అంగీకరిస్తాం. ఇది చేయొచ్చు అని మీకు కొత్తగా మాకు నేర్పగలిగితే, ఊరిన లోటుపాట కాదు, శాస్త్రీయమైన ఉదాహరణలతో నువ్వు చూపించగలిగితే ఒప్పుకుంటావు. ప్రతిపాదిత పీటీఎఫ్ ప్లాంట్కి అమోనియా అని వాడే పర్యావరణ భారత ప్రభుత్వంలో నిషేధం ఉంటే ఆ పర్టికులర్ దానికి ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆ గ్రాసెంకి ఇచ్చినటువంటి ఈసీలో అప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ అప్పుడు మానవ హక్కుల వేదిక నుంచి ఆ జనరల్ సెక్రటరీగా ఉన్న ఆయన రాజేష్ అక్కడ పాల్గొని నేను రాసిచ్చిన రిపోర్ట్ని ప్రెజెంట్ చేసి రాతపూర్వకంగా కూడా సంతకం పెట్టి సబ్మిట్ చేశాడు. ఆయన పేరుతోనే సబ్మిట్ చేశాడు. సబ్మిట్ చేసినప్పుడు అందులో అభ్యంతరాల్లో ఆ ఈసీలో నార్మల్ గా రాయరు. ఈసీలో రాసే చోట ఈ పిఎఫ్ఓఏకి అభ్యంతరాలు ఉన్నాయి ప్రజల నుంచి అని చెప్పి అందులో రాశారు. కానీ అభ్యంతరాలని నిపుణుల కమిటీ ఎందుకు పక్కన పెట్టింది, దాని నుంచి ఎందుకు తోసిపించారు అన్న దాని మీద ఒక మాట లేదు. దాని వాడకం మీద ఒక్క కండిషన్ లేదు. అంత అది కూడా ఏం చేశారు? ఫిబ్రవరిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే డిసెంబర్లో అప్లై చేశారు. 10 నెలల పాటు తొక్కి పెట్టుకున్నారు కంపెనీ వాడు అప్లై చేయకుండా. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుని అంత మార్గం సుగమం చేసుకుని డిసెంబర్ 16న సబ్మిట్ చేశారు. జనవరి 16న ఎజెండాలో పెట్టారు. ఫిబ్రవరి 16న అనుమతి పత్రం వచ్చేసింది. ఎట్లా వచ్చింది?
ఒక్క సిట్టింగ్ లో గంట సేపట్లో ఆ మొత్తాన్ని ఎవరు పరిశీలించాడు? ఎట్లా అభ్యంతరాలను ఏమి కన్సిడర్ చేయకుండా దరిద్రం అయిపోయింది మన పర్యావరణ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ ఈ ప్లాంట్ గురించి ఆందోళన ఎందుకు? అమెరికాలో ఒక కంపెనీ ఉత్పత్తి చేస్తున్న సమయంలోనే దాని ప్రపంచం ఇప్పుడు అంతే చెప్పుకున్నాం కదా, మనందరి రక్తంలో అది ఉన్నది. దేర్ ఇస్ నో ఎక్సెప్షన్. మీరు ప్రూవ్ చేయాలనుకుంటే ట్రై చేయండి. నా రక్తంలో పిఎఫ్ఏ సబ్స్టెన్సెస్ లేవని ఎవరన్నా నిరూపించదలుచుకుంటే ట్రై చేయండి. యూ విల్ నాట్ బి సక్సెస్ఫుల్. మీకు ప్రాబబ్లీ వాళ్ళు డ్యూ పాయింట్ వాడే ఎవడో అవార్డు కూడా ఇస్తాడు, మీ శాంపుల్స్ కొనుక్కుంటాడు మీ దగ్గర నుంచి. వాళ్ళకి కావాలి, వాళ్ళకి అవసరం అది ఆ శాంపుల్. చాలా దేశాల్లో పారిశ్రామిక పిఎఫ్ఏ పూర్తిగా ఆగిపోయింది. కానీ చైనా నుంచి మనం పిఎఫ్ఓఏ దిగుమతి చేసుకుంటున్నాము. వాడు గ్రాసిం వాడు ప్రత్యేకంగా రాశాడు, వాడు ఈఏ నివేదికలో, మద్రాసు నుంచి రోడ్డు ద్వారా దీన్ని మేము 800 కిలోమీటర్లు బలభద్రపురానికి తరలిస్తాము రోడ్డు ద్వారా అని చెప్పి రాసుకున్నాడు. మరి దిగుమతి చేసుకోకుండా తర్వాత నేను నెట్ లోకి వెళ్ళి కొన్ని ఇంపోర్ట్ ఏజెన్సీస్ కూడా కాంటాక్ట్ చేసి దీనికి నిషేధం ఉందంటే వాళ్ళు ముందు మెంబర్షిప్ తీసుకోమంటున్నారు. 2 లక్షలు ఖర్చు పెట్టి నేను ఎక్కడ మెంబర్షిప్ తీసుకోను, నా దగ్గర డబ్బులు అన్ని డబ్బులు ఎక్కడ ఉన్నాయి అంటే 2 డబ్బులు కట్టదు కదా, నాకు అవసరం కాదు కదా. నేను విడిగా ఎతికాను, కానీ ఇది ఇంపోర్ట్ అవుతున్నది. నెట్లో దొరుకుతున్న సమాచారం ప్రకారం ఇండియాకి రకరకాల రూపాల్లో అది పిఎఫ్ఓఏ ఉత్పత్తులు దిగుమతి అవుతానే ఉన్నాయి. ఇండియా సంతకం పెట్టలేదు, అందువల్ల నిషిద్ధం అయింది అన్నది ఒట్టి మాట. లేకపోతే మినిస్ట్రీ వాళ్ళు అదే అట్లా సంతకం పెడతారు దాని మీద. నిషిద్ధం అయింది అయితే చేయడానికి వాళ్ళకి ధైర్యం చాలు కదా. యాక్చువల్ గా 2020లో కెమికల్స్ కి ఒక కొత్త రెగ్యులేషన్ తెచ్చారు, డ్రాఫ్ట్ రెగ్యులేషన్. 2020 నుంచి అది డ్రాఫ్ట్ గానే మిగిలింది, ఇంతవరకు ఫైనల్ అవ్వలేదు. దాన్ని ఇంకా ఆమోదించలేదు పర్యావరణ మంత్రిత్వ శాఖ. అందులో దీన్ని 101వ స్థానంలో పెట్టారు. 735 కెమికల్స్ లో ఇది 101గా పెట్టారు. దాన్ని నిషిద్ధ దీని కింద రిస్ట్రిక్టెడ్ కెమికల్స్ కింద పెట్టారు. దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కంపెనీ వాడు రిజిస్ట్రేషన్ చేసుకుని దానికి సంబంధించిన సమాచారం అంతా, హానికర సమాచారం అంతా వాళ్ళకి మినిస్ట్రీకి ఇవ్వాలన్నమాట. అది యూరోపియన్ యూనియన్ లో ఆ పద్ధతి ఉంది. దాన్ని అనుకరిస్తూ వీళ్ళు తేబోయారు. కానీ కంపెనీలన్నీ అడ్డుపడినట్టున్నాయి. వాళ్ళ కంపెనీలు కాదని చేసే ధైర్యం లేక ప్రభుత్వం 5 ఏళ్ల నుంచి దాన్ని డ్రాఫ్ట్ రూపంలోనే వదిలేసింది. నెక్స్ట్ తీవ్రమైన మండే స్వభావం ఉన్నది, పేలుడు ప్రమాదం ఉంది. టిఎఫ్ఈతో ప్రాబ్లం ఏంటంటే 10 ppm స్థాయిలో ఆక్సిజన్ ఉన్నా కూడా ప్రమాదమే. అసలు ఆక్సిజన్ లేకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, అది చాలా చిన్న పొరపాట్లు జరిగినా కూడా, ఓవర్ సైట్ జరిగినా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. అందుకోసమే బాధ. ఎందుకంటే మన దగ్గర మన పరిశ్రమలో భద్రత అనేది సంస్కృతే లేదు. భద్రత సంస్కృతి, అది కల్చర్. అది భద్రత అనేది ఒక సంస్కృతి. ఆ సంస్కృతి మన దేశంలో రోడ్ల మీద భద్రత గురించి మన సంస్కృతి లేదు, పరిశ్రమలో భద్రత గురించి లేదు, విద్యలో భద్రత లేదు, ల్యాబొరేటరీలో భద్రత గురించి సంస్కృతి లేదు. మనకి భద్రత అంటే అసలు కేర్లెస్నెస్. అందువల్లనే ఇది అన్నమాట. శ్వాసకోశాలకి ప్రాబ్లం వస్తుంది, దీర్ఘకాలిక ప్రభావాలు ఉన్నాయి. ఇంకా చాలా రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి దీని మీద. నెక్స్ట్ ఎక్కడ వచ్చిందంట ఇది. చైనాలో వీళ్ళు చైనా నుంచి టెక్నాలజీ తీసుకుంటారంటున్నారు కదా. హెక్సాఫ్లోరో ప్రొపిలీన్ ఆక్సైడ్, అదే HFPO డైమర్ యాసిడ్ ఆయనకి రాసిచ్చింది. అది ఇంకా జెనెక్స్, దాని యాక్చువల్ పేరు జెనెక్స్. అది అమెరికాలో వాడుతున్నారు, యూరోప్ లో వాడుతున్నారు. సో ఇది నిషిద్ధమైన పదార్థమే. అక్కడ వాడుతున్నా కూడా దాని మీద కేసులు ఉన్నాయి, దాని మీద ఆరోగ్య దుష్ప్రభావాలు ఉన్నాయి. దాన్ని తిరస్కరించేటువంటి, అది ఆరోగ్యానికి దుష్ప్రభావాలు లేదని కంపెనీ కూడా తిరస్కరించలేకపోతుంది. ఇంకొకటి, ఈ 3 ఉన్నాయన్నమాట. ఈ 3 మరి ఏమేమి రాసిచ్చారో అందులో తెలీదు. ఆ ముందుదైతే అందులో ఉన్నది చెప్తాను. ఇవన్నీ కూడా చైనా వాడు ఇవే ఇస్తాడు. ఇవన్నీ కూడా ఫ్లోరినేటెడ్ కాంపౌండ్సే. నాన్ ఫ్లోరినేటెడ్ ప్రాసెసింగ్ ఎయిడ్స్ వస్తున్నాయి. అది పెట్టమనండి, మనం సంతోషంగా యాక్సెప్ట్ చేద్దాం. అందులో ఏమి లేదు. నాన్ ఫ్లోరినేటెడ్ ప్రాసెసింగ్ ఎయిడ్స్ తో PTFE తయారు చేసుకోమనండి, భద్రతా ప్రమాణాలు పాటించమనండి. మనకి ఏం అభ్యంతరం లేదు, అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఫ్లోరినేటెడ్ కెమికల్స్ ఉన్నంత కాలం మొత్తం మన కర్నూలుకే కాదు మొత్తం రాష్ట్రానికే ప్రమాదం. 811 TMCల నీరు ఏదైతే మనకి ఇస్తున్నారో
కేంద్ర కృష్ణా నెల వాటాగా ఆ మొత్తం ఆ నీళ్ళన్నీ నాశనం అయిపోతాయి. మొత్తం ఆ నీళ్ళన్నీ నాశనం అయిపోతాయి. ఎందుకు పనికి రాకుండా పోతుంది. తినే పంటల్లో కూడా ఆ విషయం వచ్చేస్తుంది. అదే ఇరిగేషన్ వాటర్ కింద వెళ్తుంది, అదే డ్రింకింగ్ వాటర్ కింద వెళ్తుంది. ఏం మిగులుతుంది? బలభద్రపురంలో మా ఆందోళన అదే. బలభద్రపురంలో ఆల్రెడీ క్యాన్సర్ క్లస్టర్ ఉంది. పేపర్ నిండా వచ్చింది, మీరు అందరూ చదివే ఉంటారు కదా. ఎమ్మెల్యేనే గోల్ చేశాడు కదా అసెంబ్లీలో. మరి ఇది వచ్చిందంటే పిఎఫ్ఓఏ వాడతానన్నాడు. పిఎఫ్ఓ వస్తే ఇక కాలుష్యానికి ఇక ఆపేది ఎవరు? క్యాన్సర్ని ఆపడానికి ఇంకేముంది అక్కడ? ఎలా ఆపుతారు? అందులో రాసుకుంటాడు వాడు, వి విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ నాట్ టు బయటికి రాకుండా చూసుకుంటా ఉంటాడు. ఇంపాసిబుల్. నీకంటే నెంబర్ 1 కంపెనీలకే సాధ్యం కానీ నీకెట్లా సాధ్యం అవుతుంది? ఆడే చేసుకునేవాడు కదా, డ్యూ పాయింట్ ఆడే చెప్పేవాడు కదా, నేనేం బయటికి రాలేదండి. వాడికి సాధ్యం కాదు, నీకు ఎట్లా సాధ్యం అవుతుంది? టెక్నాలజీ కూడా నీది కాదు. ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్, ధన్యవాదాలు. ఏదన్నా మీరు ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్తాను. ఈ సమాధానం. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు పారిశ్రామికవేత్త రావచ్చా? రావచ్చండి, రావచ్చు. కానీ ఏంటంటే అసలు పైన వేదిక మీద ఇద్దరే కూర్చోవాలి. ఆయన పైన కూర్చున్నాడా? వేదిక మీద వెళ్ళి మాట్లాడొచ్చు సార్, మాట్లాడొచ్చు. కానీ వేదిక మీద కూర్చోకూడదు. సార్ మేము అటెండ్ అయ్యాము సార్, డేట్ మేము అటెండ్ అయ్యాము. ఎవరైతే మనం ఈ వేదిక తరఫున దీన్ని టేకప్ చేసాము ఇక్కడ నుంచి మనం అటెండ్ కావడం జరిగింది. మనం 25 మంది అటెండ్ అయ్యాము సార్. ఆ 25 మందిలో ఈ కామ్రేడ్స్, ఈ స్టూడెంట్ విద్యార్థి సంఘాల వాళ్ళను రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి కూడా లేకుండా వాళ్ళు బయటికి ఎట్టేసినాడు. లోపల కూర్చొని 10 మంది ఉన్నాము. అక్కడ ఆయన ఏం చేసినాడు, వాళ్ళ ఉద్యోగం ఎంప్లాయీస్ ని, వాళ్ళ భార్యలను, అక్కడ ఉన్న నిరుద్యోగులను ముందుగా మేము ఇక్కడ కంపెనీ పెట్టబోతున్నాం కదా, మీరందరూ మీ సర్టిఫికేట్లు తీసుకొని వస్తే మన టి వెంకటేష్ గారు మీకు ఉద్యోగ కంపెనీ అవకాశం ఇస్తారు పెట్టి తీసుకొచ్చారు. మేము అదే కూర్చున్నారా? ఆ డాష్ లో కూర్చున్నాడు. కూర్చోవడమే కాదు సార్, ఇక్కడేమి ఏం చేశా అంటే ఒకటి ఈ కంపెనీకి ఇంత ఆయన చెప్పాడు, అరగంట పాటు చెప్పిన తర్వాత చేతులు ఎత్తమన్నాడు సార్. మీకు ఎవరైతే ఈ కంపెనీ పెట్ట అనుమతి ఉందో మీకు ఇష్టపడుతున్నా అంటే అందరు చేతులు ఎత్తితే రికార్డు చేయించారు సార్. ఆయన వేదిక మీద ఫ్రమ్ బిగినింగ్ నుంచి అంటే కూర్చోకూడదండి, ఇద్దరే కూర్చోవాలి. ఆర్డీఓ నిర్వహించే చైర్మన్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఉన్నారు, ఆర్డీఓ ఉన్నారు. ఆ కంపెనీ స్టాఫ్ ఒక 15 మెంబర్స్ వరకు ఉన్నారు సార్. అందరూ పైన వేదిక మీద సార్, వేదిక మీద ఉన్నారు. మన ఫోటో సపరేట్ ఉన్నారు. వేదిక మీద మాత్రం ఇద్దరే కూర్చున్నారు. ఇద్దరు ఉన్నారు సార్. కమిషనర్, ఆర్డీఓ, ఇంకొక ఆయన కిషోర్ రెడ్డి సపరేట్ ఇంకొక స్టేజ్ ఉన్నాడు పక్కన. అక్కడ కూర్చుంటే కాకపోతే ఉపన్యాసం గంట సేపు ఆయనే మాట్లాడాడు. సార్ మనం లీగల్ గా ఏమైనా దీని మీద ఫైట్ చేయొచ్చు. పైన వేదిక మీద కూర్చొని ఫోటో ఉంటే మాత్రం అభ్యంతరం పెట్టచ్చు, లేకపోతే లేదు. అది లీగల్ గా ఏమైనా చట్టపరంగా కాదండి. పార్లమెంట్ అంటే వాళ్ళు